మీ మీరందరూ కూడా ఒకసారి ఈ సిస్టమ్ ని చెక్ చేసుకోండి. ఇవన్నీ చిన్న చిన్న పాయింట్స్ కానీ చాలా ఇంపార్టెంట్ పాయింట్. వాళ్ళు కనీసం జూమ్ వర్క్ రీనేమ్ చేసుకోవడం వచ్చా? ఉమ్. ఇది కూడా ఇంపార్టెంట్ విషయమే. షేరింగ్ చేయడం వచ్చా? ఒక వీడియో ఫైల్స్ ని వాళ్ళు కనబడేటట్టు ఉంచుకొని వాళ్ళ యొక్క ఫోన్ లో అవసరమైనప్పుడు ఆ వీడియో ఫైల్స్ ను ఓపెన్ చేసి చూపించడం వచ్చా? ఈ అమాయకంగా ఉండరాదు, ఇవన్నీ కూడా టీచర్ అన్నట్టు. ఈ చిన్న చిన్నవే. అయ్యో, మీరు చాలా విషయాలు తెలుసుకోవాలండి. ఇండస్ట్రీ వాళ్ళు పెద్ద పెద్దవన్నీ కంప్లీట్ చేశారు ఆల్రెడీ. ఏది? పల్స్ కనిపెట్టడం, వర్చువల్ ఆఫీస్ కనిపెట్టడం, R&D పెట్టడం, డైరెక్ట్ సెల్లింగ్ లో చట్టబద్ధంగా అన్ని తీసుకొని రావడం, అన్ని అయిపోయింది. పెద్ద పెద్ద కష్టాలన్నీ అయిపోయినాయి. మనం కంపెనీ పెట్టి ఇంత పెద్ద కష్టాలు పడాల్సిన అవసరం లేదు. చిన్న చిన్న విషయాల మీద ఫోకస్ చేద్దాం. చాలా చిన్న విషయాలు. అరే, ఇది కూడా తెలియదు వీళ్ళకి. ఉంటాయి, తెలియకుండా ఉండొచ్చు, చాలా ఉండొచ్చు. నాకు కూడా ఇప్పుడిప్పుడు ఇంకొన్ని కొన్ని విషయాల మీద, ఎందుకంటే చిన్న చిన్నవి ఎక్కువ పట్టించుకో. అప్పట్లో మా ట్రైనింగ్ లో, ఇప్పుడు మీరు ఎట్లా కూర్చున్నారో అట్లా కూర్చొని నేను వినేటప్పుడు ఇది ఎక్కువగా చెప్పారు. ఏంటంటే, సింపుల్ సింపుల్ విషయాలు కాబట్టి పక్కకు పెట్టేస్తాం అని. హార్డ్ విషయాలను ఎంతైనా కష్టపడడానికి వీఆర్ రెడీ. బట్ మనం ఇగ్నోర్ చేసేది సింపుల్ సింపుల్ పాయింట్స్. సరే, ఇది ఒకటి నోట్ చేసుకోండి. రెండవ పాయింట్, ఫస్ట్ దేమో అసలు మనీ అనేది ఇంట్రెస్ట్ ఉందా లేదా, అసలు వీళ్ళకి మనీ ఆపర్చునిటీ అని తెలుసా, బిజినెస్ ఆపర్చునిటీ అని తెలుసా? విఆర్ కి, స్టార్ కి తెలియాలి. ఇక 250 తర్వాత కూడా ప్యాసివ్ ఇన్కమ్ గురించి తెలియకపోతే, వాళ్ళకి బలమైన కోరిక లేకపోతే, మీరు హౌ టు గెట్ స్టార్ 500 వెళ్ళడం సాధ్యం కాదు. ఓకే, ఇది విషయం తెలుసు. ఇది ఒకటి చెకింగ్ పాయింట్. రెండవ చెకింగ్ పాయింట్, నేను వెళ్ళగలను, 500 కి వెళ్ళగలను. ఇది చెక్ చేసుకోవాలి. నేను వెళ్ళగలుగుతాను అనేది ఆ కాన్ఫిడెన్స్ ఉందా? మీకుందా షాహినా మేడం? 500 అవుతాను. లక్ష్మీదేవి గారికి, గణేష్ గారికి. ఓకే, మీరు మార్నింగ్ అంత గుర్తు పెట్టుకొని వచ్చారు అని అంటేనే ఆ లోపల ఆ కాన్ఫిడెన్స్ అనేది బలంగా ఉంది కాబట్టి వస్తారు, లేకపోతే లేదు. కొంచెం భయపడుతూ భయపడుతూ 10 సార్లు చెప్తే గానీ ఒకసారి రాదు, అలా ఉంటుంది. ఇవన్నీ సైకాలజీ తెలిసి ఉండాలి. మనం లేకపోతే ఆ జూనియర్ రాలేదని అదే థింక్ చేస్తూ ఉండకూడదు. అంటే కస్టమర్లు అందరు రావాలని లేదు, డిస్ట్రిబ్యూటర్లు అందరు రావాలని లేదు. కొంచెం ఇలాంటి చిన్న చిన్న పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. అరే, ఉన్నట్టు ఆ మేడం రావట్లేదేంటి, ఈసారి రావట్లేదేంటి అని. ఇవి కూడా అనవసరం. ఈ సర్వే రిపోర్ట్ కూడా అనవసరం. ఈ సర్వేలు చేసి, అరే శ్రీకాంత్ రెడ్డి గారు ఏంటి మొన్నటి దాకా వచ్చారు రాలేదు, ఆ, ఏంటి మొన్నటి వరకు ఆ మేడం వచ్చారు రాలేదు. ఈ సర్వే రిపోర్ట్ మనకి ఏమాత్రం ఉపయోగపడదు. వాళ్ళకి చిన్న చిన్న విషయాల మీద అవగాహన ఉందో లేదో, కంపెనీ మీద అవగాహన ఉందో లేదో, వాళ్ళ ఇంట్లో సపోర్ట్ ఉందో లేదో, అసలు వాళ్ళకి ఆకలి ఉందో లేదో సంపాదించుకోవాలి, అసలు వాళ్ళ మీద వాళ్ళకి కాన్ఫిడెన్స్ ఉందో లేదో, ఎవరికైతే ఎన్నో కారణాలు ఉంటాయి. అవునా? నేను లాగిన్ అయినప్పుడు ఎంతమంది ఉన్నారు నాతోటి? ఎంతమందికి ఎన్నో కారణాలు ఉంటాయి. నా కారణం వేరే. నాకు ఒకటే ఒకటి, ఈ కంపెనీని నడిపేటువంటి యజమాని ఒక్కడే కనబడతాడు, నాకు ఇంకేం కనబడతాడు. ఆయనకు కావాల్సినట్టుగా నేను ఉన్నానా లేదు, దట్స్ ఇట్, అంతే. ఇక మిగతాది ఏం లేదు. లేకపోతే అంత కన్ఫ్యూజ్. అరే, ఇంత సింపుల్ది కూడా వీళ్ళు ఎందుకు చేయలేకపోతున్నారంటే, ఇలాంటి ఎన్నో స్పీడ్ బ్రేకర్లు ఉంటాయి. ఎన్నో స్పీడ్ బ్రేకర్. మరి వాళ్ళకి అందరికీ నేను ఫోన్ చేసి చెప్పాలంటే ఏడైతుంది? ఇటువంటి ప్రోగ్రామ్స్ పాజిటివ్ క్లబ్ వల్లనే అవుతుంది. దానికి అందుకని సీనియర్స్ రెస్పెక్ట్ చేయాలి. వాళ్ళే బజ్జున్నారనుకో, ఇక వాళ్ళు ఎవరన్నా వస్తే ప్రజెంటేషన్ చేద్దాంలే అని అనుకుంటూ ఉంటే, మోటివేషన్ ఇక్కడ ఇం- అది ఈజీగా అయిపోద్ది. పల్సే మోటివేషన్ చేసి పడేస్తుంది, కాఫీని మోటివేషన్ చేస్తుంది, కంపెనీని మోటివేషన్ చేస్తుంది. మనం ఇవ్వాల్సింది క్లారిటీ. ఈ క్లారిటీ ఇచ్చే దగ్గరనే ఆ యొక్క ఎగ్జిక్యూటివ్స్ లేకపోతే, ఆ యొక్క స్టార్ 1000s లేకపోతే, ఆ స్టార్ 500s లేకపోతే, వాళ్ళు టీమ్ ని క్రియేట్ చేయడం ఈజీ అవుతుందేమో కానీ హోల్డ్ చేయడం చాలా 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 కష్టము. అందరూ ఎక్కడ మిస్ అయిపోతారు, ఫెయిల్ అయిపోతారు అని అంటే, ఈ 5 పాయింట్ల దగ్గర ఫెయిల్ అయిపోతూ ఉంటారు. ఓకే, ఒకటి, నాకు టీం రాలేదు అని అంటే మెయిన్ కారణం ఇది చెక్ చేసుకోవాలి కానీ మిగతా కాదు. మొట్టమొదటిది అటెండెన్స్.
ఎవరికైనా ఆ ఫలానా ఏ బి తోటి అన్నారనుకోండి, నాకు టీం రావట్లేదని, లేకపోతే నాకు రిటైల్ జరగట్లేదను, ఇట్లాంటివి ఏదన్నా అన్నారనుకోండి, ఒకటి ఏంటంటే అటెండెన్స్ అనేది ఎంత ఉంటుంది మనం అడగాల్సిన ప్రశ్నలు. ఎక్కడ అటెండెన్స్? స్కూల్ అయితే స్కూల్లో, మన డిజిటల్ బిజినెస్ లో ఎక్కడ ఉండాలి? వాట్సాప్ అండ్ జూమే కదా, మనకి ఇంకేది ఉంది? వాట్సాప్ అండ్ జూమ్. ఈ అటెండెన్స్ ఎంత ఉంది? నువ్వు డుమ్మాలు కొడుతున్నావా, లేకపోతే డైలీ నువ్వు సబ్జెక్టు వింటున్నావా? ఈ అటెండెన్స్. మరి ప్రోగ్రామ్ లో అటెండెన్స్ అంటే మరి జూమ్ లో ఏమేం జరుగుతుంటాయి? వాట్సాప్ అంటే ఎట్లా? మెంటర్ ఉన్న దాంట్లో మెంటర్ ఉన్న దాంట్లో ఒక డైమండ్ ఉన్న దాంట్లో మీరు యాక్టివ్ గా ఉండడం ప్రాక్టీస్ చేయండి. వాట్సాప్ నాగేశ్వరరావు గారు, మీ శాంతి మేడం రెస్పాన్స్ చాలా బాగుంటుంది గ్రూప్ లో, మీరే వాట్సాప్ లో, అవునా? ఆ, అంటే సరే, జూ ఇది ఉంది కదా మామూలు నెట్. ఎలాన్ మస్క్ కూడా ఇండియాకి వస్తున్నాడు, ఏం కాదు, ఇంకా నెట్ బాగుంటుంది, మంచి రోజులు ఉన్నాయి ముందు ముందు. ఉమ్. ఇంకా భవానీ గారికి కూడా చెప్పండి, ఏదో ఒక రోజు కంటే సరే రోజు కుదరదమ్మా, కానీ పాజిటివ్ క్లబ్ నీ బిజినెస్ డెవలప్మెంట్ కోసం ఆ రోజు కూడా కుదిరించుకోకపోతే ఎట్లా అని చెప్పండి. ఉమ్. నువ్వు వచ్చిందే బిజినెస్ ని డెవలప్ చేసుకోవడానికి, అంతే కదా, ఓ నలుగురిని ఇచ్చిపోవడానికి అయితే కాదుగా, మార్కెట్ ఇచ్చిపోవడానికి కాదుగా, మార్కెట్ ని క్రియేట్ చేసుకో. అటువంటిది ఏ బిజినెస్ కోసం వచ్చావో కనీసం 3 సంవత్సరాలన్నా అటెండెన్స్ సరిగా లేకపోతే ఎట్లా? డైలీ మార్నింగ్ కుదరట్లేదు, కానీ ఈ పాజిటివ్ క్లబ్ కి బిజినెస్ మీట్ కైనా కుదరాలి కదా, బిజినెసే కదా ముఖ్యం. ఉమ్. కాబట్టి సంపాదించే మార్గం ఎక్కువ దాన్ని అని ఆలోచింపజేయడమే. ఒక మదర్ నన్ను అడిగారు ఏమని అంటే, మా వాడు డబ్బులు వేస్ట్ చేస్తున్నాడు బాగా, ఉమ్, మన రీసెంట్ గా డబ్బులు పోగొట్టుకున్నాడు, అంత కష్టపడ్డాం అని అంటే, ఒకటి చెప్పాను, మరి ఏం చేయమంటారు అని అంటే, నేను ఒకటే చెప్పాను, అందరి చేతిలో ఉన్నది ఒకటే ఒకటి ఏంటంటే ఆలోచింప చేయడం. ఉమ్. కొన్ని మాటల ద్వారా, కొన్ని చేతల ద్వారా, ఒకటి డైరెక్ట్ గా, ఇంకోటి ఇండైరెక్ట్ గా. ఆలోచింపజేయడం తప్పితే మీరు ఇంకేమీ చేయలేరు. మీ మాటల ద్వారా ఆలోచింపజేయాలి, మీ చేతుల ద్వారా ఆలోచింపజేయాలి. ఇది ఓకే. సో ఫస్ట్ వన్, అటెండెన్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మీ జిఎస్ఎం లో అటెండెన్స్ ఎంత ఉంది, మీ యొక్క ప్రెసెంటేషన్స్ లో అటెండెన్స్ ఎలా ఉంది, ఓకే, ఇది ఒకటి చెక్ చేయండి. రెండవది పాజిటివ్నెస్, మనం ఎంతగానం ఆలోచింప చేయిస్తున్నాము, పాజిటివ్నెస్, ఇది రెండవది మనం చెక్ చేసుకోవాల్సిన పాయింట్. మనం ఎంతగానం ఆలోచింప చేయిస్తున్నాము, ఇన్స్పైర్ చేస్తున్నాము, టీంని ఎంత ఇన్స్పైర్ చేస్తున్నాం, మన పని ద్వారా కావచ్చు, లేకపోతే మన ర్యాంక్ ద్వారా, లేకపోతే మన ఇన్కమ్ ద్వారా మనం ఎంతగానం ఇన్స్పైర్ చేపిస్తాం. ఇది రెండవ పాయింట్. అంటే ఐడి చేస్తే అట్లా నడవదా సార్ అంటే, అట్లా నడవదు, ఐడి చేస్తే నడవదు. స్కూల్ పెడితే దానికి అది నడుస్తుందా? మీరు షాప్ పెడితే దానికి అది నడుస్తుందా? ఆటో ఆయన నడుపుతున్నాడు, అదే నడుస్తుందా? ఆయన నడుపుతున్నాడు. ఉమ్. అట్లా బంగారం కొంటే బంగారం విలువ పెరిగినట్టు, భూమి కొంటే భూమి విలువ పెరిగినట్టు, ఐడి కొంటే ఐడి విలువ పెరగదు, మనం పెంచాలి. ఉమ్. ఆ బిజినెస్లు వేరే, ఈ బిజినెస్లు వేరే. అక్కడ ఎన్నో సంవత్సరానికి ఇంత పెరుగుతుంది ఇంక్రిమెంట్, పెరిగినట్టు సంవత్సరానికి ఇంత, కానీ ఇక్కడ వారం వారం పెంచుకోవచ్చు కావాలంటే. ఓకే, ఇది తేడా ఉంది కదా, రైట్? సో మొట్టమొదటి, ఎవరైనా సరే నీరసంగా మాట్లాడుతున్నా, నో నీరసం, నో నిస్సత్వ, ఓకే, తెలియాల్సుకున్న నిజాలు తెలుసుకుంటే ఇంకా నీరసమే ఉండదు నీకు. ఓకే, ఫస్ట్ది అటెండెన్స్ ఎంత ఉంటుంది, నీ అటెండెన్స్ ఎంత, నా అటెండెన్స్ ఎంత. ఓకే, ఇక్కడ బంక్ లో పనిచేస్తే బంక్ లో అటెండెన్స్ ఉండాలి, బ్యాంక్ లో పనిచేస్తే బ్యాంక్ లో అటెండెన్స్ ఉండాలి. డిజిటల్ బిజినెస్ కాబట్టి డిజిటల్ గా అటెండెన్స్ ఎంత అనేది ఒకటి, మనది మన టీంది, ఇట్లా. సో రెండవది, ఎంత పాజిటివ్ గా ఎంత పాజిటివ్ గా ఉంటున్నాం అంటే, ఎంత ఆలోచింప చేస్తున్నాం. అసలు ఇక్కడైతే ఎంతమంది ఫెయిల్యూర్ అవుతున్నారు. ఇక నేను కూడా సరిగా వాళ్ళ ఇష్టం, నేర్చుకోవాల్సినప్పుడు నేర్చుకొని వదిలేశాను. మొదట్లో ఇక ప్రపంచం బాధే నా బాధ అన్నట్టు ఫీల్ అయ్యి, ఆ,
బస్తాలు బస్తాలు బరువులు మోయకుండా వదిలేసి పక్కన పెట్టేసింది. వాళ్ళు నోటి మాటతోటి ఎట్లా మాట్లాడి నిలబెట్టుకుంటారో వాళ్ళ ఇష్టం. ఇంకా చెప్పాల్సిందైతే ఆరా మీటింగ్ లో అంతా చెప్తున్నాం. ఒకటి, మాట్లాడేటప్పుడు చికాగ్గా మాట్లాడతారా లేకపోతే ఎంకరేజింగ్ గా మాట్లాడతారా, ఓకే, ఎలా మాట్లాడి నిలబెట్టుకుంటారో వాళ్ళ ఇష్టం. అంతే. ఇక్కడ కేవలం అదే ముఖ్యమైనటువంటి అంశం. నచ్చితే ఎంత టైం అయినా ఇస్తారు, కాన్ఫిడెన్స్ ఉంటే ఎంత టైం అయినా ఇస్తారు, స్వేచ్ఛ ఇస్తే ఎంత టైం అయినా ఇస్తారు. అంతే. లోపల కోపంతో, విసుగుతోటి మనం మాటలు ఫ్లేవర్ రావద్దు. ప్రతిదానికి ఒక ఫ్లేవర్ ఉంటుంది కదా, ప్రతిదానికి. నేను మీతో మాట్లాడేటప్పుడు నన్ను మీరు ఎట్లా కనిపెడతారో అవతల వ్యక్తి కూడా అట్లనే కనిపెడతాడు. సార్ కోపంతో మాట్లాడుతున్నాడా, నేను రావట్లేదని చిరాగ్గా మాట్లాడుతున్నాడా, నాకు కౌంటర్ వేస్తున్నాడా, ఎలా మాట్లాడుతున్నా అది తెలియదా? ఈ మధ్య అందరూ సర్టిఫికేట్ తీసుకోకున్నా కానీ, ట్రైనింగ్ తీసుకోకున్నా కానీ అందులో చాలా నిష్ణాతులు అవుతున్నారు అందరూ. దేంట్లో? ఆవులు ఇస్తే పేగులు లెక్క పెట్టడం. అందరూ, నేను ఆవలించట్లేదు, అప్పుడే నా పేగులు లెక్క అమ్మటే. కాబట్టి కొంచెము టీమ్ తోటి ఎంత ఇంపార్టెంట్ అంటే కమ్యూనికేషన్ అది ఎంత. వస్తున్నారుగా నిలబడతారులే, ఎట్లా ఉంటదండి అట్లా. ముందు పైన సీనియర్ నచ్చాలి, కానీ పైన సీనియర్ నచ్చాలి బాగా. అక్కడెక్కడో కంపెనీ అందరు సారు లేకపోతే అక్కడ ఉన్న మెంటర్ డైమండ్ ఆయన వస్తున్నాడు కదా అని దాన్ని చూసుకొని వాళ్ళు వస్తున్నారు కదండి, అట్లేం ఉండదు. ఇమ్మీడియట్ గా ఉన్న పర్సన్ నచ్చుతున్నాడా లేదు ముఖ్యం. 500 కావాల్సింది మనం, 1000 కావాల్సింది మనం. నేను ఇమ్మీడియట్ గా ఉన్న పర్సన్ నచ్చుతున్నాడా, ఏం మాట్లాడుతున్నాడు, తనకే కంపెనీ మీద సరిగ్గా విశ్వాసం లేదు, దీర్ఘం తీస్తున్నాడు అంటే ఇప్పుడు ఇంత ఉసురుమంటది ఉన్న ప్రాణం కూడా ఆ కొత్త వాళ్ళు. అసలు ఇమ్మీడియట్ గా మాట్లాడేది, రోజు ఫోన్లు చేసి మాట్లాడేది ఆ 250నే 500. వాళ్ళు ఇన్స్పైర్ అవుతారు, దూరం నుంచి ఆ ఎగ్జిక్యూటివ్స్ ని డైమండ్ చేసి ఇన్స్పైర్ అవుతారు అంతే. ఇమ్మీడియట్ గా మాట్లాడుతున్న వాళ్ళు ఎవరు ఉంటారో వాళ్ళకి సరైనటువంటి క్లారిటీ ఇవ్వకపోతే ఈ 250లకి స్టార్లకి వాళ్ళు మాట్లాడే దాంతో వాళ్ళు ఉన్న మంచి టీం ని కూడా అసలు పండనివ్వకుండా చేసేస్తున్నారు. సో ఎంత ఆలోచింపజేస్తున్నాం అనేది ఇకనైనా సరే. అందుకే నేను 250ల వరకే అని పెట్టాను. ముందు 250లో అర్థం చేసుకుంటే మీకు క్లారిటీ వస్తే చాలా బాగుంటుంది. ఎవ్రీ సాటర్డే ఈ పాజిటివ్ క్లబ్ జరుగుతుంది, తప్పనిసరిగా అటెండ్ అవ్వండి. 3 సంవత్సరాలు అటెండ్ అవ్వండి, నష్టమైంది. మీకు ఏ ర్యాంకు ఏ రిటైల్ జరగకున్నా ముందు ఎడ్యుకేషన్ తీసుకుంటాయి. దీనికైతే ఖర్చు ఏం లేదు కదా అని అనుకోండి, ఒక నెట్కి బిల్లు ఉంటుంది. మీకు రిటైల్ అది ఎందుకు కాదో చూడండి, మీరు ఖచ్చితంగా అవుతుంది, అన్నీ అవుతాయి. ఓకే. సో ఈ పాజిటివ్ తోటి మీరు ఎంత పాజిటివ్ గా ఉన్నారో ఆలోచింపజేశారు మీ టీంని అనేది ఒక్కటి చూడండి. ప్రతి ఒక్కరికి ఎక్స్పెక్టేషన్ ఉంటుంది, తొందరగా టీం రావాలి, వాళ్ళు ఐడీలు ఇచ్చేసేయాలి, స్టార్లు అవ్వాలని అందరికీ ఉంటుంది. కానీ ఫలితాలు అంత సింపుల్ గా వస్తే ఎందుకు ఇంతమంది పేదవాళ్ళు ఉంటారు, ఇంతమంది పేదవాళ్ళు దేశంలో ఎందుకు ఉంటారు చెప్పండి. అదంత మనీ విషయం అంటే మామూలుగా తపస్సులు చేస్తున్నారు ఒక్కొక్కరు. 1000 రూపాయలు పెరుగుతుంది ఆ జీతం అని. ఒక పేద లేదా మధ్యతరగతి కుటుంబంలోని ఒక మనిషి రోజు ఆదాయం 300 నుండి 400 మధ్యలో ఉంటుంది. కానీ ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు జెఫ్ బెజోస్ ఒక రోజు ఆదాయం సుమారుగా 1500 కోట్ల రూపాయలు. ఎక్కడ 400 రూపాయలు, ఎక్కడ 1500 కోట్ల రూపాయలు. ఒక పేదవాడు 400 సంపాదించడానికి రోజంతా కష్టపడుతుంటే అదే రోజులో ధనవంతులు అన్ని కోట్లు ఎలా సంపాదించగలుగుతున్నారు? ఒక పేదవాడు పేదవాడుగానే మిగిలిపోతుంటే ధనవంతులు మాత్రం ఎలా అంచెలంచెలుగా ఎదుగుతున్నారు? అలా ఎదగడానికి ధనవంతులు పాటించే ఫార్ములాలేంటి? వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుంది? మనం కూడా ధనవంతులు అవ్వాలంటే ఎలా ఆలోచించాలి? ఇలా చాలా మందికి తెలియని కొన్ని విషయాలు ఈ వీడియోలో చెప్పబోతున్నాను. ఇవి మనకు స్కూల్లో కానీ మన పేరెంట్స్ కానీ చెప్పరు. ఇప్పుడు చెప్పబోయేవి ప్రతి ఒక్కరూ తమ జీవితంలో తెలుసుకోవాల్సినవి, అలాగే అందరికీ ఉపయోగపడేవి. కాబట్టి ఈ వీడియోని చివరి వరకు శ్రద్ధగా చూడండి. నెంబర్ 1, అన్నిటికన్నా ముందు మైండ్ సెట్ మార్చుకోవాలి. డబ్బే అన్ని పాపాలకి కారణం, డబ్బు మనుషులను విడదీస్తుంది, డబ్బుతో ఆనందాన్ని కొనలేము,
డబ్బు సంపాదించిన వాళ్ళంతా దొంగ మార్గంలోనే సంపాదించారు. ముందు ఇలాంటి ఆలోచనలన్నీ బయటకు తీసేయండి. ఎవరో డబ్బు సంపాదించడం చేతకాని వాళ్ళు క్రియేట్ చేసిన మాటలివి. అసలు డబ్బుకేమీ తెలియదు, అది ఒక వస్తువు లాంటిది. దానిని మనం ఎలా ఉపయోగించాం అనే దాని మీద అది ఆధారపడి ఉంటుంది. మన చేతిలో ఒక కత్తి ఉందనుకుందాం, దానిని సరిగ్గా హ్యాండిల్ చేయకుండా ఆటలాడితే తెగుతుంది. అలాగని అది కత్తి తప్పు కాదు, దానిని హ్యాండిల్ చేసిన వారి తప్పు. ఇక్కడ కూడా అంతే. కానీ ఇక్కడ మనం మాత్రం తప్పు డబ్బు మీదకు తోసేస్తున్నాం. ఇద్దరి అన్నదమ్ముల మధ్య డబ్బు గురించి గొడవ వచ్చిందంటే వాళ్ళు వాళ్ళ అన్నదమ్ముల బంధం కన్నా డబ్బుకే ఎక్కువ విలువిస్తున్నారని అర్థం. అది వాళ్ళ తప్పు తప్ప డబ్బుది కాదు. తరువాత డబ్బుతో ఆనందాన్ని కొనలేము, నిజమే. కానీ చాలా కష్టాలను బాధలను దూరం చేసుకోవచ్చు. ఒక పేదవాడున్నాడు, వాళ్ళ అమ్మగారికి ఒక వ్యాధి సోకింది. అలాగే ఒక ధనవంతుడు కూడా ఉన్నాడు, వాళ్ళ అమ్మగారికి కూడా అదే వ్యాధి సోకింది. డబ్బున్నవాడు తన దగ్గరున్న డబ్బుతో ఆపరేషన్ చేయించడం వల్ల వాళ్ళ అమ్మగారికి ఆ వ్యాధి తగ్గిపోయింది. ఇప్పుడు వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. కానీ పేదవాడు మాత్రం తన దగ్గర డబ్బు లేక, ఆపరేషన్ చేయించలేక ఆ వ్యాధితో బాధపడుతున్న తల్లిని చూస్తూ సంతోషంగా ఉండగలడా? మరికొంతమంది ఉన్నదానితో తృప్తిగా బతికేద్దాం, నాకు వచ్చే కొంచెం జీతం చాలు, ఉన్నదానితో హ్యాపీగా ఉందామనుకుంటారు. వీళ్ళంతా ఒక కంఫర్ట్ జోన్లో బ్రతికేస్తుంటారు. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మీరు తృప్తిగా బ్రతుకుతున్నారని చెప్పి దేశవ్యాప్తంగా పెరుగుతున్న పెట్రోల్, డీజిల్, కరెంటు బిల్, ఇతర వస్తువుల ధరలు మీకు వర్తించకుండా ఉండవు. అవి పెరుగుతున్నప్పుడు మీ ఆదాయం కూడా పెరగకపోతే మీరు పేదవారిగా మారిపోతున్నట్టే. చాలామంది తృప్తిగా ఉన్నాం అనే భ్రమలో బ్రతుకుతుంటారు. నిజంగానే అలా ఉంటే బయట వస్తువుల ధరలు పెరిగినా బాధపడకూడదు. పక్కింటి వాళ్ళు కారు కొనుక్కున్నారని వాళ్ళని చూసి అసూయపడకూడదు. ఎంతమంది నిజంగా తృప్తిగా ఉంటున్నారనేది వాళ్ళకే తెలుసు. కాబట్టి ఆ చేతకాని మాటలన్నీ పట్టించుకోకండి. జీవితంలో ఎంతో కొంత పైకి ఎదగాలనే ఒక యాటిట్యూడ్తో ఉండండి. ఎంత సత్యం అది, అవును. ఈ క్లారిటీ స్టార్కి 250కి ఉండాలి. లేకపోతే ఎందుకు స్కూల్కి వచ్చాం, కాలేజీకి వచ్చాం మర్చిపోయి పక్కన వాళ్ళతోటి గొడవలు, ఇట్లా ఏదో అన్నారని, టీచర్ అన్నారని, ఇవన్నీ అసలైన విషయాన్ని పక్కన పెట్టేస్తారు. ఈ పేద మైండ్ సెట్ అనేది అసలు ఉండకూడదు, పేద మైండ్ సెట్. సరేనా? ఈ పాజిటివ్ గా మాట్లాడడం చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మీరు ఒకటి ఏంటంటే ఐడియల్ రావడమే చాలా పండగ చేసుకునేటువంటి సమయంలో అసలు నేను ఇది చెయ్యాలి అనేటువంటి దృక్పథం, వాళ్ళు ఎంత సమయం ఇస్తారనేది పక్కన. ఇమ్మీడియట్ గా వాళ్ళు వెంటనే ప్రెజెంటేషన్ చేయిస్తారా లేదా అనేది పక్కన పెట్టండి. మీకు కాంటాక్ట్ లో ఉంటున్నారా లేదా చాలు. ఈ రోజు కాకపోయినా ఏ రోజుకైనా వీవ తెచ్చుకుంటుంది, వాళ్ళని ఖచ్చితంగా కదిలిస్తుంది. టెన్షన్ పడద్దు. అంత మాత్రాన వాళ్ళు ఇంకా ఎప్పటికీ తూచి అంతే కచ్చి అని అట్లా ఉండకూడదు. ఓకే, ఈ ఎప్పటికైనా సరే మీకు టచ్ లో ఉంటే మీకు మంత్లీ 1 ప్రోడక్ట్ అయినా సేల్ అయ్యేలాగా చూడండి, మంత్లీ 3 ప్రొడక్ట్స్ అయినా వాళ్ళకి సేల్ అయ్యేలాగా ఈ లక్ష్యం పెట్టుకోండి, ఈ లక్ష్యం రాసుకోండి. ఓకే, మీ దగ్గర ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో ఇంట్రెస్ట్ గా ఉన్న వాళ్ళు, ఏ రోజుకైనా సరే మనిషికి ఈ యొక్క క్లారిటీ రావాల్సిందే. ఏ క్లారిటీ? ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ అంటాం దీన్ని. ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ తెలీదు మనిషి డిగ్రీ అయిపోగానే ఏదో ఒక ఉద్యోగం, కనబడ్డ ఉద్యోగం తక్కువ ఆ ఉద్యోగం చేసేస్తాడు, చేతి వృత్తి ఏది వస్తే అది చేసేసుకుంటాడు, కథం, ఇంకా భార్య పిల్లలు స్టార్ట్ అయిపోతుంది. ఇక అసలు ఇన్కమ్ గురించి ఆలోచించేటువంటి చాలా తక్కువ. ఇన్కమ్ గురించి నేను చెయ్యగలను, సాధించగలను అనేది కూడా తక్కువ. అసలు ఆ అవకాశం దొరకడం కూడా చాలా తక్కువ. వీఆర్ లక్కీ, మనకు అవకాశం దొరికింది. సరేనా? ఇది నేను ఎందుకు చెప్తున్నాను, ఏ సందర్భంలో చెప్పాను? దయచేసి పాజిటివ్ గా ఉండడం అనేది పర్సనల్ గా తీసుకొని ఉండకుండా, మాట్లాడేటప్పుడు రెస్పెక్ట్ రెస్పెక్ట్ రెస్పెక్ట్. కొత్త వాళ్ళు పరిచయం అయినప్పుడు ఎలా ఉంటామో ఆ యొక్క వ్యక్తి దగ్గర కూడా నచ్చిన వ్యక్తితోటి, నచ్చని వ్యక్తితోటి, ఎవరితో అయినా సరే ఉండే విధానం, నలుగురిలో ఉండే విధానం అని మనం దీన్నే కమ్యూనికేషన్ స్కిల్ అంటారు. ఓకే, ఇది బాగా మీరు ఉంచుకోండి. మీకు ఎంత పాజిటివ్ వస్తే అంత వినయాన్ని పెంచుకోండి. మీకు ఎంత పాజిటివ్ వస్తే అంత వినయం. మీ సక్సెస్ సీక్రెట్ అది. ఈరోజు 2 ప్రెజెంటేషన్ సక్సెస్ అయినాయి, 4 ప్రోడక్ట్లు వచ్చినాయి. ఇంకా ఎక్కడ మీరు వినయంగా ఉండాలి అనేది, మీ మాటల్లో ఎవరి దగ్గర వినయంగా ఉండాలి అది తెలుసుకోండి. మీ మాటల్లో ఆధిపత్యం, నాకు ఆల్రెడీ వర్క్ వచ్చాను, లేకపోతే ఇంకోటి ఏదైనా ఎక్కడ ఉందేమో ఆ ఫ్లేవర్ని చెక్ చేసుకోండి. ప్రతి దానికి ఒక ఫ్లేవర్ ఉంటుంది.
టమాటాకో ఫ్లేవర్ ఉంది, దోసకాయకో ఫ్లేవర్ ఉంది, ఆనియన్కో ఫ్లేవర్ ఉంది. అన్నిటికీ ఫ్లేవర్ ఉన్నట్టు మన మాటలకు ఒక ఫ్లేవర్ ఉంటుంది. ఫ్లేవర్ అది ఎంత ప్రియంగా ఉండి, ఎంత ధైర్యంగా ఉండి, ఎంత స్నేహంగా ఉంటే అంత మంచిది. ఆధిపత్యం అనేది అస్సలకి లేదు. విసుగు అనేది లేదు. విసుగు అనేది ఒక ఫ్లేవర్, ఆధిపత్యం అనేది ఒక ఫ్లేవర్, కమాండింగ్ అనేది ఒక ఫ్లేవర్. ఒక ఐడి వేసావో లేదో, నా దగ్గర ఒక్క స్పాన్సరింగ్ చేసావో లేదో, అప్పుడే నన్ను కమాండింగ్ చేస్తున్నావా అంటాడు ఒకరు అన్నారంట. ఒక్క ఐడి వేసావో లేదో వెంటనే నన్ను కమాండింగ్ చేస్తున్నావా అని. ఎట్లా తెలిసింది? కనిపెట్టాడు, చెప్పాను కదా, సర్టిఫికేట్ ఆవలించక ముందే పేగులు లెక్క పెట్టి. ఎప్పుడైనా సరే మనం వాళ్ళకి ఇబ్బంది పెట్టినట్టు ఉంటే ఎదగడం కష్టము. ఎవరికైనా ఇబ్బంది పెట్టినట్టు ఉండకూడదు. ఇది నేను ఫస్ట్ నేర్పిస్తాను. వాళ్ళ అవసరమే, వాళ్ళ ఇన్కమ్ కోసం అది వాళ్ళు తెలుసుకోవాలండి. వాళ్ళు తెలుసుకోవాలి. పిల్లవాడు తనకు తానే తెలుసుకొని చిన్న వయసులోనే తనకు తానే తెలుసుకొని రెడీ అవుతుంటే ఎంత సంతోషపడతారు పేరెంట్స్. మొన్నటి దాకా లేపాల్సి వచ్చేది, ఇప్పుడు తనకు తానే రెడీ అయ్యి ముందుకు వెళ్తుంది. స్కూల్ నుంచి రాగానే పుస్తకం తెరువు అని తిట్టించుకోకుండా, కొట్టించుకోకుండా తనకు తానే పుస్తకం తెరుస్తున్నాడు, ఎంత సంతోషపడతారు పేరెంట్. దీన్ని ఆలోచింపజేయడం అంటారు. మీరు సెకండ్ స్టెప్ లో ఆ లెవెల్కి మీరు తీసుకురాగలరా లేదా, లేకపోతే వచ్చే వరకు మనం ప్రాక్టీస్ చేయడమే అంతే. మనకు వర్క్ వచ్చు, నాకు ర్యాంక్ ఉంది, నాకు సీనియర్లు దగ్గర అనేటువంటి ఏ ఆధిపత్యము కనపడకూడదు. అంతే. మీరు సొంతంగా షాప్ పెట్టి 25 లక్షలు పెట్టుకొని సీట్లో కూర్చుంటే కౌంటర్లో ఏ వినయం ఉంటుందో అదే ఉండాలి. ఇది ఎంత ఉంది, నాకు టీం రాలేదంటే ఇది ఎంత. ఓకే, ఇవి చాలా ఇంపార్టెంట్ పాయింట్లు. ఇవి నేను మాక్సిమం ఫాలో అవడానికి ట్రై చేస్తున్న పాయింట్స్, మీకు కూడా ఉపయోగపడతాయి. ఓకే, మూడవది టైం తీసుకోవడంలో మీరు నేర్పు ఉందా? టైం తీసుకోవడంలో కనీసం డబ్బులు తీసుకోవడంలో తర్వాత డబ్బులు తీసుకోలేకపోవచ్చు, ముందు టైం అయినా నీ ఫ్రెండ్ నీకు డబ్బులు ఇవ్వకపోవచ్చు, 3000 ఇవ్వకపోవచ్చు ఒక ప్రొడక్ట్ కోసం, కానీ టైం కూడా ఇవ్వలేదా? టైం ఇవ్వడంలో మీకు నేర్పు ఉందా లేదా? ఇండస్ట్రీ వాకి టైం ఇచ్చినా చాలు, టైం తీసుకోగలిగినా చాలు, ఈ స్కిల్ ఉంటే చాలు. అంతేనా కృష్ణ సార్? టైం ఇచ్చినా చాలు, టైం తీసుకున్నా చాలు. ఈ తీసుకోవడంలో కనీసం ఇది నీ జేబులో ₹1,00,000 పెట్టి 40 ప్రోడక్ట్లు పెట్టమని ఏం అనట్లేదు, కానీ నువ్వు ముందు కనీసం ఈ చిన్నదైనా సరే టైం తీసుకోవడం వల్ల ప్రాక్టీస్ చేసావా అసలు? లేకపోతే 2 ఐడీలు వేసి అది కదలట్లేదని ఆకాశం వైపు చూస్తూ కూర్చున్నావా? ఎలా చెప్తావు నాకు జరగట్లేదని? ఈ ఎగ్జామిన్ అనేది ఎవరు చేయాలి? ఎవరికి వాళ్ళే చేసుకోవాలి. లేదా మీరు వాళ్ళు రాలేదు కదా, వీళ్ళు రాలేదు కదా అనే క్వశ్చన్ మీకు వచ్చినప్పుడు ఇవి చెక్ చేసుకోండి. ఇవి పాయింట్స్, ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ అయినా, ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్స్. ఈ టైం తీసుకోవడంలో మిత్రమా, నువ్వు ర్యాంక్ రావట్లేదని, టీం రావట్లేదు అంటున్నావు కదా, నువ్వు ఎంతమంది దగ్గర టైం తీసుకున్నావు? అసలు నీ టీం దగ్గర టైం తీసుకోగలడం సాయంత్రం 7 PM మార్నింగ్ 5 AM లేదా ప్రాక్టీస్ చేయడానికి నువ్వు టైం తీసుకోగలుగుతున్నావు? అసలు ఆ నేర్పు ఉందా నీ దగ్గర? టైం తీసుకునే నేర్పు ఉందా? వాళ్ళ దగ్గర నుంచి మనీ పెట్టించే నేర్పు లేకపోయినా కానీ నీకు టైం తీసుకునే నేర్పు వాళ్ళ దగ్గర అది ఉందా? లేకపోతే కారణాలు చెప్తుంటే అలాగే ఉన్నావా? వాళ్ళకి ఎందుకు రావాలో సైంటిఫిక్గా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతున్నావు, అది నీకు ఉందా లేదా? సో దీన్ని చెక్ చేసుకోవడం చాలా 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 అవసరం. లేదు అసలు టైం తీసుకోవడం లేదు, చకచక స్టార్ అయిపోయారు అంతే, ఆ ప్రొడక్ట్లు తెలిసిన వాళ్ళకి సజెస్ట్ చేసేసారు అంతే. ఇదంతా ఎలాంటిదనంటే భయంతో రోడ్డు దాటడం అంతే. భయంతో చకచక అయిపోయారు అంతే. ఏం చేస్తే ఏమవుతుంది సార్, స్టార్ 20కి ఏం చేయాలి, 500కి ఏం చేయాలి, స్టార్కి ఏం చేయాలి అని కనుక్కొని కంప్లీట్ చేసి కూర్చున్నారు. అంతేగాని మినిమము ఇందులో ఏ స్కిల్ కావాలి అంటే మొట్టమొదట ఆ యొక్క టైం ఇచ్చే స్కిల్, టైం తీసుకునే స్కిల్, ఇది కావాలి.
నా యొక్క టీం దగ్గర ఎంతమంది దగ్గర నేను తీసుకోగలను, కనీసం 50-50%. 10లో 5 దగ్గర అయినా సరే నేను టైం తీసుకుంటున్నాను. నా ఫ్రెండ్ 2 ప్రోడక్ట్లు తీసుకొని ఆ, తీసుకోక తీసుకోవడానికి మనీ ఇవ్వకపోవచ్చు, కానీ వినటానికి వెల్నెస్ గురించి వినటానికి అతనికి దగ్గర నేను టైం తీసుకోగలిగానా లేదా. మాషెట్టి గారు అప్పట్లో నా దగ్గరికి వచ్చారు, కలిశారు. వాళ్ళ బ్రదర్ నాకు పరిచయం, అట్లా కలిశారు. కలిసినప్పుడు నేను నేను ప్రాస్పెక్టింగ్ చేసి విఓపికి టైం తీసుకున్నానా లేదా, నా ప్రజెంటేషన్ వినటానికి వాళ్ళ దగ్గర నేను టైం తీసుకోగలిగానా లేదా. ఈ చిన్న స్కిల్ కూడా ఉండాలా వద్దా శ్రీకాంత్? లేకపోతే ఎట్లా అసలుకి ఆ స్కిల్ కూడా లేకపోతే రిక్వెస్ట్ చేసినా సరే మనం టైం తీసుకునేటువంటిది ఉండాలి. ఓకే, ఒకవేళ మన జూనియర్ మనతోటి మాట్లాడిచ్చినా కానీ, సార్ మీ టైం నాకు ఇవ్వగలుగుతారా మీరు, మీరు నాకు టైం ఇచ్చినందుకు అసలు వేస్ట్ అయిందని మీరు అనుకోరు, చాలా విలువైంది చెప్పారు నాకని మీరే నాకు కితాబ్ ఇస్తారు. ఒక్కసారి మీరు టైం ఇవ్వండి, మీకు చాలా విలువైన సమాచారం ఆరోగ్యం గురించి చెప్తాను. ఏ ప్రొడక్ట్ గురించో అని అనుకోకండి, ముందు హెల్త్ గురించి, వెల్నెస్ గురించి. అన్ని కంపెనీలు ఒకలా ఉండవు, కొంచెం అర్థం చేసుకోండి. అట్లా అవతల వ్యక్తి ఇవ్వకుండా ఉంటాడా? టైమే కదా అడిగేది. 20 నిమిషాలు ఇవ్వరా, 2 నిమిషాలు ఇస్తారు. కనీసం మన ప్రజెంటేషన్ విని మనీ ఇవ్వకుండా 2 లీడ్స్ అయినా కూడా ఇస్తారు. చెప్పలేము, ఆ లీడే మనకు మెయిన్ అవ్వచ్చు. నేను ఖచ్చితంగా చెప్పగలను, ఈ రోజు నేను డైమండ్ అవ్వడానికి అలా నాకు నా ప్రజెంటేషన్ విని ఇచ్చిన లీడే. ఆయన ఏం కొనుక్కోలేదు, ఇంకా నేనే ఫ్రీగా ఇచ్చాను. ఆయన ఏం కొనుక్కోలేదు, నేనే ఫ్రీగా ఇచ్చాను ప్రోడక్ట్. కానీ నాకు ఒక 2 లీడ్స్ ఇచ్చారు, దానివల్లనే నేను డైమండ్ అయ్యాను. ఖచ్చితంగా చెప్పగలను. ఓకే, సో ఈ టైం తీసుకోవడంలో మీరు ఎంత నేర్పుగా ఉన్నారు, ప్లస్ లీడ్స్ తీసుకోవడంలో. దీనికి కూడా నాకు ఏమో మోమాటం సార్, నాకు ఏమో బిడియం అసలు. అంటే అది బిజినెస్ మ్యాన్ కి అట్లా ఉండకూడదు. ఇక మూడవది, ఫస్ట్ ది అటెండెన్స్, రెండవది పాజిటివ్ గా ఉండడము అండ్ ఆలోచించే మాటలు, మూడవది ఈ టైం తీసుకోవడము, నాలుగవది రిటైల్. రిటైల్ ఏదో మొక్కుబడిగా రిటైల్ చేస్తున్నారా, కానీ రిటైల్ మీరు ఎంజాయ్ చేస్తున్నారా. వెల్నెస్ గురించి చెప్పడము. ఇక్కడ మీకు ఒక సూచన మాత్రం నేను చేయగలను, ఎవరు రిటైల్ లో కంటిన్యూస్ గా ఎంజాయ్ చేయగలరు, లేకుంటే ఆ టాపిక్ ని ఓపెన్ చేసి, హెల్త్ టాపిక్ ని ఓపెన్ చేసి అక్కడ హెల్త్ గురించి చెప్పి ఒక ప్రొడక్ట్ ని సేల్ చేయగలరు అంటే, ఎవరైతే నిరంతరం హెల్త్ గురించి ఆలోచిస్తారో వాళ్ళు చేయగలరు. హెల్త్ గురించి ఇక మనం ఆలోచించాల్సిందే, తప్పదు. హెల్త్ గురించి మనం ఆలోచించాలి. ఫుడ్, ఏ ఫుడ్, హెల్త్ అంతా ఆరోగ్యం ఆహారంలోనే ఉంది. ఏ ఫుడ్ తీసుకోవాలి, ఎంత తీసుకోవాలి, ఏ టైంలో తీసుకోవాలి. ఓకే, హెల్తీగా ఉండాలి అని అంటే, ఫిట్నెస్ గా ఉండాలంటే ఒక మాటను తీసేయాలి. ఏంటది? చెప్పు సురేష్. ఉండలేను, నేను ఉండలేను. నేను ఉండలేను. అదేంటబ్బా, నారాయణ గారు మన వచ్చి ఉంటే చెప్పేది, మా షెట్కి ఎట్లా అబ్బాయి ఎగ్జామ్ ఉంది కదా, ఆ రోజు చెప్పాను, నేను ఉండలేను, ఈ పదాన్ని తీసేయాలి. ఇది తినకుండా నేను ఉండలేను. ఓకే, కొంతమందికి ఈ టీ తాగకుండా నేను ఉండలేనండి, అసలుకి నన్ను సుత్తి పెట్టి కొట్టినట్టే ఉంటది తల మీద. ఈ టీ తాగకుండా నేను ఉండలేను, ఈ 8 గంటలకు 9 గంటలకు తినకుండా నేను ఉండలేను. ఓకే, నాకు ఎంత జలుబు వచ్చి ఎంత ఇబ్బంది అయినా కానీ ఈ యొక్క పెరుగు తినకుండా నేను ఉండలేను. లాస్ట్ లో ఆ పెరుగు వేసుకొని తినాల్సిందే. బాడీలో షుగర్ కంటెంట్ ఎంత పెరుగుతున్నా సరే, గ్లూకోజ్ ని, గ్లైసమిక్ ఇండెక్స్ ఎక్కువగా ఉన్నటువంటి ఆ రొట్టెలు, ఆ ఫుడ్ నేను తగ్గించలేను, అసలు నేను ఉండలేనండి. ఎండ వేడి పెరుగుతుంది, లోపల వేడి పెరుగుతుంది, అయినా ఆ పచ్చడి లేకుండా నేను ఉండలేనండి. ఈ మసాలా లేకుండా నేను ఉండలేను. నేను ఉండలేను అనుకున్న వ్యక్తికి నిజంగానే ఆరోగ్యంగా ఉండలేడు.
ఇంకోళ్ళకి చెప్పలేడు. హెల్త్ టాపికే తీయబుద్ధి కాదు. లాగిన్ అవుతారా బిజినెస్ చేసుకుంటారా, బిజినెస్ చేసుకుంటారా, లాగిన్ అవుతారా బిజినెస్ చేసుకుంటారా, ఇదే నడుస్తూ ఉంటది. ఏం బిజినెస్ అని అడుగుతాడా లేదా బిజినెస్ చేయాలంటే? ఉమ్, ఏం బిజినెస్ అంటే చెప్పుల బిజినెస్ లేకపోతే బట్టల బిజినెస్, ఏం బిజినెస్? హెల్త్ బిజినెస్ అని కాన్ఫిడెంట్ గా చెప్పి హెల్త్ గురించి మీరు దాన్ని కనెక్ట్ చేయాలి అంటే ముందు మనం హెల్త్ గురించి బాగా ఆలోచించే పర్సన్ అయిపోయింది. ఇక దీన్ని మనం ప్రతిజ్ఞ చేసుకుందాం. మనం హెల్తీగా ఉండడానికి పూర్తిగా ఎటువంటి ఆహారం కావాలి, ఎటువంటి డైట్ ప్లాన్ కావాలి, ఇది ఎక్కువగా ఆలోచిద్దాం. ఎంత వాటర్ తాగాలి, వీటి గురించి బాగా తెలుసుకుందాం. ఓకే, మనకి అందరికి, నాతో సహా అందరికి ఏదో ఒక ప్రాబ్లం ఉంటూనే ఉంటుంది. కానీ దాన్ని మాత్రం ఫుడ్ తోటి ఏ విధంగా చెక్ పెట్టాలి, ఓకే, డైట్ ప్లాన్ తోటి ఏ విధంగా చెక్ పెట్టాలి. లావణ్య మేడం, శ్రవంతి గారు ఏ ర్యాంక్? 250. స్టార్స్. రైట్, స్టార్ 250 అవ్వండి. ఒక ఎక్స్పీరియన్స్ రానివ్వండి. ముందు ఒక సీనియారిటీ వస్తే అన్ని అర్థం చేసుకోగలుగుతారు. వాళ్ళు రెగ్యులర్ ప్రోగ్రామ్కి ఏమీ అవసరం లేదు. వాళ్ళు 7 PM కి ప్రమోషన్ చేసుకునివ్వండి. బాగా ఇంట్రెస్ట్ ఉంటే 5 AM కి రమ్మ. ఇంకా ఎక్కువగా జూమ్కి వచ్చి అదే పెద్ద కష్టాలు ఏం పెట్టకండి. స్టార్లు, విఆర్లు, కస్టమర్లని వాళ్ళకి. ఓకే, వాళ్ళు 7 PM కి ప్రమోట్ చేసుకునివ్వండి. ఓకే, ఇక మార్నింగ్ ఇంట్రెస్ట్ ఉంది నాకు, నేను లేవగలుగుతానంటే మార్నింగ్ అంతే. 250 మాత్రం అటెండెన్స్ ఎక్కువగా ఉండేలాగా చూసుకోండి. సరేనా? ఇది ఇప్పుడు స్టార్ వాళ్ళు 250 అవ్వండి, అప్పుడు అన్ని అర్థమవుతాయి. కొంచెం వర్క్ అయినా కూడా అర్థం చేసుకోగలుగుతారు. ఇది రిటైల్ ఎవరు అనేది మీరు మంజుల గారు మీ టీంకి ఫోన్ చేసి చెప్పండి, తనకి మెడిటేషన్ చేసుకోమనండి. మెడిటేషన్ నెక్స్ట్ ఒకసారి మెడిటేషన్ అంటే గుర్తొచ్చింది, మనం సైలెంట్ ప్రేయర్ కాన్సెప్ట్ చేసుకుందాం. ఈ లోపల మీరు కూడా రెడీ అయ్యి ఆన్ చేసుకొని చక్కగా వినండి. ఈ పాయింట్స్ నోట్ చేసుకోండి. మిగతా వాళ్ళు కూడా, ముఖ్యంగా జెంట్స్, లేడీస్ సరే వాళ్ళు పనిలో ఉంటారు, వీలైన వాళ్ళు వీడియో ఆన్ చేసుకొని కూర్చోండి. జెంట్స్ అయితే కంపల్సరీ చేసుకోండి. రెడీ అవ్వచ్చు, టీ షర్ట్ వేసుకొని తక్కువ కూర్చోవచ్చు. ఎంత అదృష్టమో జెంట్స్కి అయితే. క్లోజ్ యువర్ ఐస్. ఒక 20 కౌంట్ చేయండి. 20.
ద సీక్రెట్ లైక్ అట్రాక్ట్స్ లైక్ అంటే ఒకే రకమైనవి పరస్పరం ఆకర్షించుకుంటాయి అని. మీరు ఈ ప్రపంచంలోకెల్లా ఒక అత్యంత శక్తివంతమైన అయస్కాంతమని ఊహించండి. ఈ ప్రపంచంలో దేనికి లేనటువంటి ఆకర్షణ శక్తి మీలో ఉంది. వీలైతే దీన్ని ఊహించండి. ఈ ప్రపంచంలో దేనికి లేనటువంటి ఒక ఆకర్షణ శక్తి మీలో ఉంది. సో ఇక మీరు ఏం ఆకర్షించాలనుకుంటున్నారో అనేది నిర్ణయించండి. స్టూడెంట్స్ అయితే మార్కులు కావచ్చు, నాలెడ్జ్ కావచ్చు, పెద్దవాళ్ళు అయితే మనీ, జాబ్, బిజినెస్ సక్సెస్, ఫ్యామిలీ హ్యాపీగా ఉండడము, ఏదైనా కావచ్చు. మీరేం కావాలనుకుంటున్నారో నిర్ణయించుకున్న తర్వాత ఈ ప్రపంచంలో దేనికి లేనటువంటి ఆకర్షణ శక్తి మీలో ఉంది అని భావించిన తర్వాత సో మీరు ఆకర్షించాలనుకుంటున్నటువంటి విషయం గురించి ఆలోచించండి. ఎందుకంటే ఇక్కడ మన అయస్కాంత శక్తి అంటే ఆకర్షణ శక్తి మన ఆలోచనల ద్వారా బయటపడుతుంది. మనం దేని గురించి అయితే మనం ఆలోచిస్తూ ఉంటామో దానికి సంబంధించినటువంటి విషయాలు, దానికి సంబంధించినటువంటి పరిస్థితులు, సంఘటనలు, సన్నివేశాలు, ఓకే, సో దానికి తగ్గట్టుగానే వ్యక్తులు మన జీవితంలోకి ఆకర్షించబడతారు. సో మనుషులుగా మనం పని ఏంటంటే మనకి కావాలి అనుకున్న వాటి గురించి ఆలోచించడం, మనకేం కావాలో స్పష్టంగా నిర్ణయించుకోవడం. ఇక అక్కడి నుంచి ఈ ఆకర్షణ సిద్ధాంతం పనిచేయడం మొదలు పెడుతుంది. మనం ఏం ఆలోచిస్తుంటే దాదాపుగా అలాగే తయారైతూ ఉంటాం. సో మీరు ఖచ్చితంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే మన జీవితంలో జరుగుతున్న ప్రతిదాన్ని మనమే సృష్టించుకుంటున్నాం మన ఆలోచనలతో. ఇక్కడ బాబ్ ప్రాక్టర్ ఒక అద్భుతమైన మాట చెప్పాడు. అదేంటంటే మన మనసులో దేన్నైతే చూడగలిగితే, దేన్నైతే ఊహించగలిగితే, దేన్నైతే విజువలైజ్ చేస్తున్నామో అప్పుడు అది మన చేతిలోకి వస్తుంది. సో మనకి ఏం కావాలి అనే దాని గురించి మన మనసులో ఆలోచించగలిగితే, దాన్ని ఒక ముఖ్యమైన ఆలోచనలుగా చేసుకోగలిగితే అప్పుడు దాన్ని మన జీవితంలోకి తీసుకొస్తాం. ప్రతి ఆలోచనకి ఒక ఫ్రీక్వెన్సీ అంటూ ఉంటుంది. ఎవ్రీ థాట్ హ్యాస్ అ ఫ్రీక్వెన్సీ. సో ఇక్కడ జాన్ అస్సారఫ్ చెప్పినటువంటి ఒక అద్భుతమైనటువంటి వాక్యాలు ఉన్నాయి. ప్రతి ఆలోచనకి ఫ్రీక్వెన్సీ ఉంటుంది. అంటే మీరు ఆలోచించే ప్రతిదానికి ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుంది. ఒకే ఆలోచనని మళ్ళీ 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 విడవకుండా రిపీటెడ్గా ఆలోచిస్తూ ఉంటాయి. ఉదాహరణకి ఒక కొత్త కారు సొంతం అవ్వాలని మీరు ఆలోచిస్తూ ఉన్నా, అవసరమైన డబ్బు చేజిక్కించుకోవాలని అనుకుంటూ ఉన్నా, ఒక కంపెనీని డెవలప్ చేయాలనుకుంటూ ఉన్నా, లేదంటే సక్సెస్ కావాలి అనుకుంటూ ఉన్నా, అది ఎలా ఉంటుందో మీరు ఊహిస్తూ ఉంటే దానికి తగ్గట్టుగా వైబ్రేషన్స్ ని మీరు రిలీజ్ చేస్తున్నారని అర్థం. సో దానికి తగ్గట్టుగానే మన జీవితంలో కొన్ని పరిస్థితులు, కొన్ని సంఘటనలు ఏర్పడతాయి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక బండి కావాలో, ఒక స్కూటీ కొనాలో, లేక కారు కొనాలి, లేదంటే మరేదైనా వస్తువు కొనాలి అని మీరు ఎప్పుడైతే నిర్ణయించుకుంటారో, హృదయపూర్వకంగా ఒక్కసారి నిర్ణయించుకున్న తర్వాత దానికి మీరు బయటికి వెళ్తున్నప్పుడు దానికి సంబంధించిన యాడ్స్ కనబడడం, లేదంటే వెహికల్ అయితే అలాంటి వెహికల్సే పదే పదే కనబడడం. సో కొంతమంది వ్యక్తులు వచ్చి వాటికి సంబంధించినవే మాట్లాడడం. సో నేను ఈ లా ఆఫ్ అట్రాక్షన్ గురించి మాకు తెలిసిన ఒక సర్కిల్లో, ఫ్రెండ్స్ సర్కిల్లో మాట్లాడుతున్నాడు. అందులో ఒక పెద్ద మనిషి కూడా ఉన్నాడు. సో ఈ విషయాల గురించి నేను మాట్లాడుతున్నప్పుడు వెంటనే తను ఈ మాట చెప్పాడు. నేను మా అమ్మాయికి పెళ్లి చెయ్యాలని అనుకుంటున్న వెంటనే, అంటే హృదయంలో తనకు ఇక మా అమ్మాయికి నేను పెళ్లి చేయాలని ఒక రోజు రాత్రి పడుకునే ముందు ఇలా అనుకున్నాడు. సో అలా జరిగిన 2 రోజుల తర్వాత సో కొంతమంది అతనికి ఫోన్ చేయడము, ఇక్కడ అబ్బాయి ఉన్నాడని మీరు చూస్తారా అనడము, తర్వాత ఈ అబ్బాయి బాగున్నాడని దాదాపు ఒక 3-4 రోజుల్లో ఒక 3-4 సంబంధాలు అతని దాకా వచ్చినాయి. అతని ముందు ఆశ్చర్యపోయాడట. సో ఆ తర్వాత నేను ఆ మీటింగ్ లో చిన్న ఒక సేమ్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళందరం కలిసి ఒక దగ్గర కూర్చొని మాట్లాడుకుంటూ ఈ విషయాల గురించి మాట్లాడుతున్నప్పుడు అతను ఈ ఎక్స్పీరియన్స్ చెప్పాడు.
ఓహో, అందుక అంటే మన హృదయంలో అంతరంగంలో దేని గురించి అయితే మనం ఆలోచిస్తూ ఉంటామో, యూనివర్స్ అనండి లేకపోతే పేరు ఏదైనా పెట్టుకోండి, దానికి తగ్గట్టుగా సిచ్యువేషన్స్ క్రియేట్ చేయడం మొదలు పెడతా ఉంటుంది. జనరల్ గా మనం ఏం చేస్తామంటే ఆలోచనలు మాత్రమే కదా అని చెప్పి సిస్టమ్ వచ్చినట్టు ఆలోచిస్తూ ఉంటాం. బట్ ప్రతి ఆలోచనకి దానికంటూ ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుంది. కొన్ని ఆలోచనలకి హై ఫ్రీక్వెన్సీ ఉంటుంది, హై ఎనర్జీ ఉంటుంది. కొన్ని ఆలోచనలకి తక్కువ ఫ్రీక్వెన్సీ ఉంటుంది. సో ఈ తక్కువ ఫ్రీక్వెన్సీ ఉన్న ఆలోచనలు అంటే కొన్నిటిని నెగిటివ్ థాట్స్ అనొచ్చు. ఎప్పుడైతే మనం అది చేస్తూ ఉంటామో దానికి తగ్గట్టుగానే ఒక రకమైన బాధ వచ్చింది అనుకోండి లోపల, సో మనం దాన్ని మార్చడానికి ఏమన్నా చిన్న చిన్న ప్రయత్నాలు చేయకపోతే, అందులోకి వెళ్ళి బయటపడకపోతే, ఆ బాధతోని కనుక మనం ఐడెంటిఫై కనుక అయినట్టయితే ఇంకా అలాంటి బాధాకరమైన సంఘటనలు మన జీవితంలోకి మరింతగా ఆకర్షించబడతాయి. సో ఎప్పుడు కూడా మీ మనసులో బాగా ఉంటున్నట్టుగా, మంచిగా ఉంటున్నట్టుగా మీరు ఊహించుకోగలిగితే, అలాంటి ఆలోచనలు చేయగలిగితే, సో ఆలోచనలన్నీ కూడా ఆ ఫ్రీక్వెన్సీని రిలీజ్ చేసి దానికి తగ్గట్టుగా అలాంటి సిచ్యువేషన్స్ అన్నీ కూడా మన వైపు ఆకర్షించబడతాయి. గుర్తుపెట్టుకోండి, ప్రపంచంలో దేనికి లేనటువంటి ఆకర్షణ శక్తి మన లోపల ఉంది. ఏం కావాలనుకుంటున్నామో నిర్ణయించుకున్న తర్వాత వీలైతే ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు కళ్ళు మూసుకొని దాని గురించే ఊహిస్తూ ఉంటే ఒకరోజు అది మీ సొంతం అవుతుంది, మీ కళ నిజమవుతుంది. ఓకే. శుభాకాంక్షలు. ఇంపార్టెంట్ పాయింట్స్ మళ్ళీ ఒకసారి మిమ్మల్ని ఇంకా చాలా ఎనర్జెటిక్ గా చేస్తూ పనిలో ఇంకా క్వాలిటీని పెంచేటువంటి ఇంకొన్ని 2 మాటలు. ఫస్ట్ వన్, అటెండెన్స్ కన్సిస్టెన్సీ. ఎందులో అటెండెన్స్ ఉండాలో కూడా నేను వివరించి చెప్పాను. రెండవది, మీ పాజిటివ్ మాటలు, ఆలోచింపచేసే మాటలు మీరు ఎంతగా వెళ్తుంటున్నారు. మూడవది, టైం తీసుకోవడంలో ఆ నేర్పరితనం ఉందా లేదా, ఇది ఒకటి. చూడండి, తర్వాత థర్డ్ పాయింట్, రిటైల్ లో మనం హెల్త్ కాన్షియస్ లో మీరు ఉండగలిగితే సూపర్ రిటైల్ చేయగలుగుతారు. నమ్మండి, ఇది అవుతుంది. అందరం కూడా ఒకవేళ ఏదైనా ప్రాబ్లం వచ్చి టాబ్లెట్స్ అవి తీసుకుంటున్నా కూడా ఆహారాన్ని చేంజ్ చేసుకుంటూ, డైట్ ప్లాన్ చేసుకుంటూ, పల్స్, కాఫీ, కేర్ వాడుకుంటూ తగ్గించుకోవాలి. సొంతంగా మనకు మనమే తగ్గించుకోవాలి. ప్రధాన ఆహారం, ఉపాహారం కదా, ఈ రెండింటిని మార్చుకుంటూ తగ్గించుకోవాలి. మనకు మనమే ఆ టాబ్లెట్స్ ని తగ్గించుకోవాలి. ఇలా మీరు హెల్త్ కాన్షియస్ పెంచుకోవాలి. రిటైల్ జరుగుతుంది, చాలా మంచి రిటైల్. టార్గెట్ పెట్టుకోండి, వారానికి 3 ప్రోడక్ట్లు, 3. ఓకే. ఆ తర్వాత 4వది, సర్వీస్ ఇస్తున్నారా. సర్వీస్ మీరు ఎంత వాళ్ళ అంటే ఆ కస్టమర్స్ ని కౌన్సిలింగ్ ఇప్పించడం కానీ, ఆ లాగిన్ అయిన వాళ్ళకి జిఎస్ఎం చేయించడం కానీ, ఈ సర్వీస్ అనేది ఎంత ఇస్తుంది వాళ్ళతో. మొత్తం మీరే మాట్లాడేస్తూ, మీరే చెప్పేస్తూ, అంతా మీరే చేసేస్తున్నారా. నాకు అర్థమైపోతుంది కదా, మళ్ళీ ఇంకోళ్ళు బతలాడేది ఏంటి, వాళ్ళు టైం ఇస్తారో లేదో అట్లా చూసుకుంటున్నారా, లేకపోతే మీ చూడండి, మన దగ్గర వాళ్ళకి మనకంటే మన సీనియర్ కు వాళ్ళతోటి మాట్లాడిస్తేనే సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది. ఓకే. ఇప్పుడు ఎంత నేనైనా సరే నా పర్సన్ కి నేను చెబితే అది వెంటనే నప్పదు. ఓకే, కనెక్ట్ కావాలి. కాబట్టి సీనియర్ తోటి ఒకసారి మాట్లాడించడం అనేది చాలా ఇంపార్టెంట్. మొత్తం మనం ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. సో 4వది, మనం ఎంత సర్వీస్ ఇస్తున్నాం వాళ్ళకి, జిఎస్ఎం దగ్గర ఉండి చూసుకోవడము. మీరు నేను అనేది ఏంటంటే, మీరు ప్రోగ్రామ్కి వచ్చి కూర్చున్న సర్వీస్ ఇచ్చినట్టే, వాళ్ళని ఎంకరేజ్ చేసినట్టే. వాట్సాప్ గ్రూప్ లో మీరు యాక్టివ్ ఉన్నారంటే మీరు సర్వీస్ ఇచ్చినట్టే, గొప్ప సర్వీస్ అది. మిగతా వాళ్ళకి బూస్టింగ్ అది. ఎగ్జిక్యూటివ్ అయితే మహా హెల్ప్ చేసినట్టు. కొంతమందికి నేను సెల్యూట్, వాళ్ళు నైట్ అయినా సరే నేను జాగింగ్ చేస్తున్నాను, మెడిటేషన్ చేసుకుంటున్నాను అని పెట్టి నాకు బాగా సపోర్ట్ చేస్తున్నారు. లేకపోతే వాళ్ళని మోటివేషన్ చేయడానికి, మీ టీంని మోటివేషన్ చేయడానికి నేను చాలా
ఇది తీసుకోవాలి, బరువు తీసుకోవాలి. అట్లేం కాకుండానే మీరు నేను చేస్తున్నానంటే అప్పుడు ఎవరికి బలం పెరుగుతుంది? చెప్పే వ్యక్తికి బలం పెరుగుతుంది. అంతేనా? చెప్పే వ్యక్తికి బలం పెరుగుతుంది. సో అప్పుడు ఈజీ అవుతుంది, నా పని ఈజీ అవుతుంది, మీ టీంని నిలబెట్టడానికి ఈజీ అవుతుంటుంది. అదే ఇప్పుడు వాట్సాప్ లో కానీ అట్లా మీరు ఏమి స్పందించలేదు, జూమ్ లో రాలేదు, రెస్పాన్స్ ఇవ్వట్లేదు, వీడియో ఆన్ చేసుకోవట్లేదు, ఇక చాలా హెవీ బర్డెన్ అయిపోతుంటుంది సీనియర్స్ కి, ఎగ్జిక్యూటివ్స్ కి. చేతులారా మీ టీం ని ఇన్స్పిరేషన్ తగ్గిపోతుంది. ఇక అప్పుడు మీకు ఎందుకు హోల్డ్ అవ్వట్లేదు అర్థం కాదు. టీం ఎందుకు హోల్డ్ అవ్వట్లేదు, వాళ్ళ ఇంట్రెస్ట్ ఎందుకు పోతుంది? ఈ ఈ సీనియర్ చెబితే ఈ జూనియర్స్ ఎంత తింటున్నారు ఫస్ట్ అందరు కౌంట్ చేసుకునేది. ఈ సీనియర్ చెబితే ఈ జూనియర్ ఎంత, ఏముందిలే అని అంటే నా మీద గౌరవం పెరుగుతుందేమో అని యువతల వ్యక్తి అనుకోవద్దు. అట్లా కాదు. ఈ సీనియర్ కి ఈ జూనియర్లందరూ ఎంత కలిసి ఉంటున్నారు, ఇది బాగా కొత్త వాళ్ళు పట్టించుకుంటారు. వీళ్ళు ఎంత కలిసి ఉంటున్నారు, ఈ సీనియర్ కి ఈ జూనియర్ ఎంత రెస్పెక్ట్ ఇస్తున్నారు. ఈ పాయింట్స్ చాలా చాలా ఇంపార్టెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ లో, కమ్యూనిటీ కామర్స్ సైకాలజీలో ఇది అంత ఇంపార్టెంట్. ఓకే, ఈ చిన్న చిన్న అంశాలు ఎంత ప్రభావితం చేస్తాయి అనేది తెలియదు. విజయ్ సేతుపతి సినిమాలు అంత ఆడడానికి ఆయన యాక్టింగ్ కారణం అనుకుంటున్నారా? అలా బిహేవియర్ కారణమా? ఈ రోజు ముఖ్యమంత్రి అయిన పవన్ కళ్యాణ్ కూడా ఆయనకి ఏమన్నా యాక్టింగా కారణం, లేకపోతే ఆయన రెండు చేసిన కరాటే స్టెప్స్ లా? కాదు, బిహేవియర్. మీరు ఆలోచించి చూసుకోండి, బిహేవియరే కారణం. ఇంత చిన్న అంశం అంటే అంతే, అదే పెద్ద అంశం. ఓకే, సో ఇది సర్వీస్ ఎంత ఇస్తున్నారు అని. వాళ్ళే రావట్లేదండి ప్రజెంటేషన్ ఒక్కటే కాదు సర్వీస్ ఇండస్ట్రీ వాళ్ళు, అనేక సర్వీసులు ఉంటాయి. ఓకే, ఆ తర్వాత సెలబ్రేషన్స్. 5th వన్ సెలబ్రేషన్స్. ఆ మిత్రుడు నువ్వు ఎన్ని సెలబ్రేషన్ చేసావు చెప్పు ఇప్పటి వరకు అని అడగాలి. నేనేం చేయలేదు. అయితే ఇంకా నువ్వు సక్సెస్ గురించి మాట్లాడు, టీమ్ బోనస్ గురించి మాట్లాడు, అనవసరంగా నన్ను నీరసపరచకు, నన్ను డివేట్ చేయకు, డల్ చేయకు, దండం పెడుతుంది అని చెప్పాలి. అప్పుడు ఇక తనకు సంబంధించి భజన బృందం ఎక్కడ లేదని అప్పుడు తెలుసుకుంటారు. ఓకే, ముందు ఈ 5 పాయింట్లలో నువ్వు ఎంతైనా ఇది కరెక్ట్ గా మ్యాచ్ అవుతున్నట్టు ఇండస్ట్రీ వరకు నువ్వు మ్యాచ్ అవ్వగలుగుతావు. పసుపుల నాగేశ్వరరావు గారు ఏ ర్యాంక్ అండి? ఇంకా స్టార్ట్ అవుట్ అవ్వలేదా? ఓకే, రైట్. సో ఇది ఆ సర్వీస్ అయితే ఆ స్టార్ట్ రూటీన్ కంప్లీట్ చేసుకోగలుగుతారు. వాళ్ళు సర్వీస్ ఇవ్వగలుగుతున్నారా లేదా, కౌన్సిలింగ్ చేయగలుగుతున్నారా లేదా, జిఎస్ఎం పెట్టించగలుగుతున్నారా లేదా. ఓకే, ఇది సర్వీస్ ఇచ్చినట్టు. సరేనా? ఈ 5 పాయింట్స్ నోట్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు ఒక 2 అతి ముఖ్యమైనటువంటి పనులు మీరు 500 అవ్వడానికి. నెంబర్ 1, సిల్వర్ స్టార్ మీద ఫోకస్ చేయడం. ఎవ్రీ వీక్ 1500 రూపాయలు తీసుకోవడం. మీరు ఇన్కమ్ తీసుకుంటున్నారంటే ఇన్కమ్ ని ప్రాక్టీస్ చేస్తున్నారని అర్థం. నేను పాడుతున్నానంటే అర్థం ఏంటంటే పాటను ప్రాక్టీస్ చేస్తున్నాను అని అర్థం, గాత్ర సంగీతాన్ని ప్రాక్టీస్ చేస్తున్నాను అని అర్థం. అలాగే మీరు ఇన్కమ్ తీసుకుంటున్నారు ఎవ్రీ వీక్ అని అంటే అర్థం ఇన్కమ్ క్రియేషన్ ని నేర్చుకుంటున్నారని అర్థం, మార్కెట్ క్రియేషన్ జరుగుతుందని అర్థం. సో సిల్వర్ స్టార్ అనేది మీ యొక్క 1000 కి 500 కి ఉపయోగపడుతుంది. ఓకే, ఇంకా స్పాన్సరింగ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది మీకు ఇన్కమ్ సైడ్ ఒకవేళ లేకపోతే. ఇక రెండవ మీరు ఫోకస్ చేయాల్సినటువంటి అంశం ఏంటంటే ఎంతమంది కస్టమర్స్ యొక్క ఫ్యామిలీస్ కి రీచ్ అయ్యాం. ఇది చాలా మోస్ట్ ఇంపార్టెంట్. ఈ రోజు మొత్తంలో ఈ 5 విషయాలు, ఓకే, ఈ 5 విషయాలు గమనించుకుంటూ ఉండడం మోర్గా ఫోకస్ చేయాల్సినటువంటిది. ఎంతమంది పాజిటివ్ కస్టమర్స్ యొక్క ఫ్యామిలీస్ కి రీచ్ అయ్యాం. కనీసం వాళ్ళ ఫ్యామిలీస్ కి ఫలానా షాహినా గారు నా యొక్క కస్టమర్ అనుకోండి, తనకు నచ్చింది, ఫీడ్బ్యాక్ బాగా ఇచ్చింది అనుకోండి, వెంటనే వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళకి, వాళ్ళ బంధువులకి లేదా వాళ్ళ ఫ్రెండ్స్ కి నేను 12 ప్రోడక్ట్లైనా సేల్ చేయగలిగానా హరిప్రసాద్ అనే నేను. ఈ 250కి ఇది ఉండాలి, 500కి నా కస్టమర్ ఫ్యామిలీస్ కి నేను రీచ్ అవుతున్నానా లేదా, ఇది సక్సెస్ సీక్రెట్.
టీమ్ మన్నెంలో స్టార్ 500 మోస్ట్ అది అట్లా ఎంతమంది కస్టమర్స్ సార్ అంటే 20 లావణ్య మేడం అంతేనా 20 కస్టమర్లు 20 కస్టమర్లను మీరు రీచ్ అవ్వాలి 20 కస్టమర్స్ ని అంటే వాళ్ళ ప్రపంచాన్ని వాళ్ళ నెట్వర్క్ ను ఓపెన్ చేసేంతగా నచ్చాలి ఆ కస్టమర్ కి పైపైన నచ్చిన వాళ్ళు ఓకే మేము వాడుకుంటామండి అంటారు సరే వాళ్ళని వదిలేసి ఇంకొద్ది మంది మనకి లీడ్స్ ఇవ్వడానికైనా మనకి హెల్ప్ చేయడానికైనా వాళ్ళ డోర్ ఓపెన్ చేస్తారు అప్పుడు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ని రీచ్ అవ్వచ్చు వాళ్ళ బ్రదర్ని వాళ్ళ సిస్టర్ని అందరిని కూడా రీచ్ అవ్వచ్చు ఈ నేర్పు అవసరం ఈ నేర్పు కోరుకుంటుంది ఇండస్ట్రీ ఒకటి నెంబర్ 1 నేను సిల్వర్ స్టార్ అవ్వడం ఎవ్రీ వీక్ రిటైల్ చేసుకొని ఎర్నం అవ్వడం ఎవరు రిటైల్ బాగా చేస్తారని చెప్పాను హెల్త్ కాన్షియస్ ఎవరికైతే రోజు హెల్త్ గురించి ఆలోచించడం హెల్త్ వీడియోస్ చూడడం వాళ్ళు ఒకవేళ ప్రాబ్లం వచ్చినా ఆహారంతో మార్చుకోగలగడం వాళ్ళు ఒకవేళ ఏదైనా కోర్స్ తీసుకుంటున్నారు హాస్పిటల్లో దాన్ని వాళ్ళకు వాళ్ళే తగ్గించుకోవాలి కంట్రోల్ చేసుకోవాలి తప్పదు తర్వాత ఇది రిటైల్ బాగా జరుగుతుంది అప్పుడు ఆ తర్వాత రెండవది నచ్చిన కస్టమర్ ఫ్యామిలీస్ కి రీచ్ అవ్వడం ఈవెన్ స్టార్ అయినా అదే కదా బాబు స్టార్ అంటే ఏంటి నా వాళ్ళకి నేను రీచ్ చేయడం 300 పీవీ కానీ ఇక్కడ ఏంటంటే నా కస్టమర్ ఫ్యామిలీస్ ని నేను రీచ్ అవ్వాలి ఇది భవాని గారు మీ కస్టమర్ ఫ్యామిలీస్ ని రీచ్ అవ్వాలి ఒక గురుమూర్తి గారైనా లేకపోతే ఇంకెవరున్నారు మీకు వాళ్ళు ఈ రోజు నేను తెలుసుకుంటాను వాళ్ళకి ఈ ఇంపార్టెన్స్ కూడా చెప్తాను మీకు ఈ ఫస్ట్ది ఈ రెండిట్లో నేను చెప్పినటువంటి రెండు క్వాలిటీస్ ఏదైతే చెప్పానో స్కిల్ అందులో ఏది యాక్టివ్ ఇన్కమ్ ఏది ప్యాసివ్ ఇన్కమ్ ఫస్ట్ సిల్వర్ స్టార్ అవ్వడం యాక్టివ్ ఇన్కమ్ రైట్ అంతేనా రెండవది తన కస్టమర్ యొక్క ఫ్యామిలీస్ని చేరుకోవడం అనేది ప్యాసివ్ ఇన్కమ్ ఇది ప్యాసివ్ ఇన్కమ్ కి కారణం అవుతుంది 20 కస్టమర్స్ని అలా చేరుకునేంత వరకు ఆ ఓపిక అనేది చాలా ఇంపార్టెంట్ 20 కస్టమర్స్ ఓకే మన వర్క్ ఏం చేయాలో మనకు ఒక క్లారిటీ ఉంటే ఈ స్టెప్కి వెళ్ళడానికి రెండవ స్కిల్ ఇంపార్టెంట్ ప్యాసివ్ ఇన్కమ్ క్రియేట్ చేసుకోండి మనకు వచ్చే ఆదాయం అనేది 2 రకాలుగా ఉంటుంది ఒకటి యాక్టివ్ ఇన్కమ్ 2 ప్యాసివ్ ఇన్కమ్ యాక్టివ్ ఇన్కమ్ అంటే మనం ఏదైనా ఒక పని చేస్తే దాని వలన మనకు డబ్బు వస్తే దానిని యాక్టివ్ ఇన్కమ్ అని అంటారు అంటే మనం యాక్టివ్గా ఉండి పని చేయవలసి ఉంటుంది అదే మనం పని చేయడం ఆపేస్తే మనకు వచ్చే ఆదాయం కూడా ఆగిపోతుంది ఉదాహరణకి మనం చేసే ఉద్యోగం 2 ప్యాసివ్ ఇన్కమ్ అంటే మనం కష్టపడకపోయినా సరే దాని నుండి మనకు ఆదాయం వస్తూ ఉంటుంది అలాంటి వాటిని ప్యాసివ్ ఇన్కమ్ అని అంటారు ఉదాహరణకి మన ఇంటిని ఎవరికైనా అద్దెకిస్తే వచ్చే అద్దె స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తే వచ్చే డివిడెండ్స్ బ్యాంకులో దాచుకున్నప్పుడు వచ్చే ఇంట్రెస్ట్ ఏదైనా ఒక బుక్ రాస్తే దాని నుండి వచ్చే రాయల్టీస్ ఇక్కడే మన యొక్క నెట్వర్క్ కూడా ఉంది నెట్వర్క్ మనకు నచ్చినటువంటి ప్రొడక్ట్ ని మనం సేల్ చేయడం ద్వారా అనేక ఫ్యామిలీస్ కి రీచ్ చేయడం ద్వారా మనకు ఒక నెట్వర్క్ అనేది క్రియేట్ అవుతుంది అది ఈ ఇంటి అద్దెతోటి ఆ షేర్స్ తోటి ఓకే ఈ రాయల్టీ బుక్ మీద వచ్చే రాయల్టీ తోటి సమానం ఇవన్నీ కూడా ప్యాసివ్ ఇన్కమ్ లోకి వస్తాయి ఒకవేళ మనం ధనవంతులు అవ్వాలనుకుంటే సాధ్యమైనన్ని ప్యాసివ్ ఇన్కమ్లను క్రియేట్ చేసుకోవాలి దానికోసం మనం ఖాళీ సమయంలో కానీ సెలవు రోజుల్లో కానీ కొంచెం ఎక్స్ట్రా వర్క్ చేసి ప్యాసివ్ ఇన్కమ్ క్రియేట్ చేసుకోవడానికి ప్రయత్నించాలి ప్రపంచంలోనే గొప్ప ఇన్వెస్టర్ అయిన వారన్ బఫెట్ ఏమంటారంటే ఒకవేళ మీరు నిద్రపోతున్న సమయంలో కూడా డబ్బు సంపాదించే మార్గాన్ని తయారు చేసుకోకపోతే చనిపోయే వరకు కూడా కష్టపడవలసి ఉంటుందని అది అక్షరాల నిజం కాబట్టి ప్యాసివ్ ఇన్కమ్లను తయారు చేసుకోవడానికి ప్రయత్నించండి మంచి స్టోరీ కూడా ఉంటుంది అది తర్వాత మళ్ళీ తెలుసుకుందాం నెక్స్ట్ రేపు మళ్ళీ ఇదే విషయాలు మళ్ళీ మనం చర్చిద్దాం సరేనా థ్యాంక్ యూ ఒకసారి
మన యొక్క సీనియర్స్ యొక్క వాయిస్ కూడా విందాం. సూర్య, మీకు అందరు కూడా మీకు అన్ని వీడియోస్ ఆన్ ఉండడానికి ఒక ప్లాన్ ఉంది నా దగ్గర. బెస్ట్ చిట్కా ఉంది, చెప్పను. సింపుల్, ఏం లేదు. మీకు బ్యాక్గ్రౌండ్ పెట్టడం నేర్చుకోండి. బ్యాక్గ్రౌండ్ అశోక్ పక్కకు జరుగుతుంది, వెళ్ళిపో, అక్కడి నుంచి వెళ్ళిపో. అట్లనే ఇగో సురేష్ మాస్టర్కి వెళ్ళిపో. చూడండి, ఇది మీరు రోజు ఒకవేళ 7 PM అయినా ఏదైనా సరే ఇంట్లో వర్క్ ఉంది అంటే జస్ట్ అట్లా ఆన్ చేసి ఉంచండి. ఓకే, ఇంక రా అశోక్. ఓకే, ఇది చాలా బెస్ట్. అంటే సెల్ ఫోన్ కూడా పెట్టుకోవచ్చా? సెల్ ఫోన్ కూడా పెట్టుకోవచ్చు. కాబట్టి ఇది పెట్టుకోండి, ఇబ్బంది ఏమి ఉండదు. అట్లా ఏ గోడకు, ఇప్పుడు అక్కడ బోడ గణేష్ గారు అండ్ ఇందాక ఎవరన్నా చూసా, కులాయి లక్ష్మి గారు, చూడండి అట్లా వాళ్ళకి ఇంట్లో వర్క్. ఇప్పుడు పాత వాళ్ళకంటే కొత్త వాళ్ళకి కూడా ఓకే, ఎక్కువ వీడియో ఆన్ లో ఉండి అంటే అంత ఇంట్రెస్ట్ ఉన్నట్టు, కేర్లెస్ గా లేరు, కేర్ఫుల్ గానే ఉన్నారు అని వాళ్ళకి అర్థమవుతుంది. ఓకే, అది కొత్త వాళ్ళని ఇంకా ఈజీగా, మీ టీంనే కొత్త వాళ్ళంటే ఇంకెవరు, మీ టీం నుంచి వచ్చే వాళ్ళకి చాలా కనెక్టింగ్ గా ఉంటుంది పాయింట్. సరేనా? ఓకే, ఈ లాస్ట్ రెండు పాయింట్లు వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. మీరు 20 కస్టమర్స్, ఒక బుచ్చిరెడ్డి గారు తన డౌన్ లైన్ లో తను కావచ్చు, తనతో పాటు ఉన్నటువంటి శేషాద్రి గారు కావచ్చు, ఎవరైనా వాళ్ళ ఎంతమంది కస్టమర్స్ ని వాళ్ళు రీచ్ అయ్యారు అనేది ఇంపార్టెంట్. పార్వతి గారు సేల్ చేస్తున్నారు కదా శాంతి మేడం, మరి ఆ కస్టమర్లో ఎవరికైనా నచ్చిందా? కొంతమందికి బాగా నచ్చుతుంది, అప్పుడు వాళ్ళు మనకి యాక్సెస్ ఇస్తారు, నా ఫ్యామిలీ మెంబర్స్ కి చెప్పండి అని. అందుకే మనం అడగాలి, మీ ఫ్యామిలీ మెంబర్స్ చెప్పే అవకాశాన్ని మాకు ఇవ్వండి. సరేనా? అప్పుడు అలాంటి వాళ్ళు ఎంతమంది రీచ్ అవ్వాలి? 20 మెంబర్స్. 20 మెంబర్స్. అది సంవత్సరంలో రీచ్ అవుతారా, 6 months లో రీచ్ అవుతారా, 3 months లో రీచ్ అవుతారా? 20 మెంబర్స్ అంటే మనం ఒక 40 products కనుక సేల్ చేసుకుంటే అందులో 20 మెంబర్స్ దగ్గర సాధ్యం అవుతుంది కదా, అంతేనా? ఈజీ. అందుకే ఒక 100 మెంబర్స్, ఒక 50 మెంబర్స్ నేమ్స్ రాసి 40 కాఫీలు సేల్ చేసేయాలి. 40 మెంబర్స్ కి కాఫీని చెప్పాలి. అందులో నుంచి 20 కస్టమర్స్ అయినా సరే మనకు, ఒక లేదా 10 కస్టమర్స్ అయినా సరే చాలా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వస్తారు. ఇది మనం జిఎస్ఎంలో చేయాలి, జిఎస్ఎంలో చేయాలి, అప్పుడు స్పీడప్ అవుతుంది. స్టార్ థౌజండ్స్ ఎవరైనా మాట్లాడతారా? స్టార్ థౌజండ్స్, దెన్ ఎగ్జిక్యూటివ్ స్కేల్. ఎవరైనా అంతకంటే ముందు ఒకసారి 250లకి 500లకి ఏమైనా కనెక్ట్ అయిన పాయింట్స్ ఉంటే చెప్పండి, అంటే మాట్లాడడానికి ఒక అవకాశం ఇస్తుంది, మాట్లాడచ్చు. మిమ్మల్ని ట్రిగ్గర్ చేసి ఈ పాయింట్ నాకు బాగా కనెక్ట్ అయింది, దీని మీద నేను సీరియస్ గా ఫోకస్ చేస్తాను అన్న పాయింట్ ఏదైనా. 250, 500, రైట్. మీ రిజ్వానా గారు వచ్చారా మీరు? ఓకే, డన్. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ టు ఆల్. సార్ నాకు ఇవాళ ప్రోగ్రామ్ లో నచ్చింది ఏంటంటే వాళ్ళ చెప్పిన క్లాసు, మీరు హెల్త్ గురించి ఎవరికైతే ఆలోచిస్తారు, వాళ్ళు చెప్పగలుగుతారో వాళ్ళకి మాత్రం కంపల్సరీ ఇది అవసరం అన్నారు కదా. మనం చెప్పేటప్పుడు, టైం తీసుకునేటప్పుడు మీరు కనీసం నా కోసం అన్న ఒక 10 minutes టైం ఇవ్వండి అని అడగడము, హెల్త్ గురించే చెప్తున్నాను ఇంపార్టెంట్ అండి అని చెప్పడము, అదొకటి నాకు చాలా బాగా నచ్చింది సార్ ఈరోజు. 2 పాయింట్స్ మేడం గారు చెప్పిన దాంట్లో ఒకటి ఏంటంటే, మనం హెల్త్ కాన్షియస్ ఎంత పెంచుకొని హెల్త్ గురించి ఊకే ఆలోచిస్తుంటే అదే మాట్లాడతాం. హెల్త్ గురించి, హెల్తీగా ఉండడానికి నాకు ఏ హెల్త్ ఫుడ్ అవసరం అని మనం ఎప్పుడు ఆలోచిస్తే ఇక అదే మాట్లాడుతూ ఉంటాం. సో ఇది నేను ఉండగలుగుతానా అంత హెల్తీగానే అనే డౌట్ పెట్టుకోవద్దు, ఖచ్చితంగా ఉండి తీరాల్సిందే కదా. నేను ఉండగలుగుతానా అని చిన్న చిన్న ప్రాబ్లమ్స్ రాకుండా ఎవరు ఉండరు, కానీ దాన్ని జయించడానికి అది ఒక లక్కీ ఛాన్స్ అనుకోవాలి, మనల్ని మనం తెలుసుకోవడానికి ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా. ఓకేనా? అలాగే టైం తీసుకోవడంలో నేర్పు ఉండాలి, ఈ 2 ఇంపార్టెంట్. సో
మిగతా కూడా పాయింట్స్ వినండి 10 నిమిషాలు. మేడం ఓకే సార్. మేడం మీకు థ్యాంక్ యూ. మీరు ఎవ్రీడే దాని కన్సిస్టెన్సీగా ప్రతిరోజు జాగింగ్ చేస్తూ అదొకటి గుర్తుపెట్టుకుంటున్నారు. ప్రతిరోజు మీరు అందులో రెస్పాన్స్ ఇవ్వడం అనేది ఏంటంటే నేను మర్చిపోవట్లేదు వివాని అని. లేకపోతే కృష్ణ సార్ ఇది గుర్తుండదు కదా, పనిలో పడిపోతాం, డైలీ వర్క్ లో పడి మర్చిపోయే ఛాన్స్. ఓకే, థ్యాంక్ యూ. శ్రీకాంత్ సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. సార్ నాకు 3 పాయింట్స్ అనేటివి చాలా కనెక్ట్ అయినాయి సార్. ఎవ్రీ వీక్ మనం ఖచ్చితంగా సిల్వర్ స్టార్ అనేది ఖచ్చితంగా కంప్లీట్ చేయాలి. సెకండ్ పాయింట్ వచ్చేసి మనము ఎంతమందికి మనకు నచ్చిన కస్టమర్ ఫ్యామిలీస్కి రీచ్ అవుతున్నాం అనేది అదొకటి సెకండ్ పాయింట్ సార్. ఇంకొకటి వీడియోలో చూపించినట్టు సార్ మనకు ప్యాసివ్ ఇన్కమ్ మనం గనక క్రియేట్ చేసుకోకపోతే, ఒక నెట్వర్క్ క్రియేట్ చేసుకోకపోతే మనం ఖచ్చితంగా పేదవారిగానే ఉండిపోతాం అనేది పాయింట్ నాకు చాలా బాగా రీచ్ అయింది సార్. థ్యాంక్ యూ వెరీ గుడ్. మళ్ళీ ఒకసారి చెప్పు సార్. ఎవ్రీ వీక్ మనం ఖచ్చితంగా సిల్వర్ స్టార్ అనేది కావాలి సార్. నెక్స్ట్ సెకండ్ పాయింట్ వచ్చేసి ఎంతమంది కస్టమర్ అంటే మా నచ్చిన కస్టమర్ ఫ్యామిలీస్ కి రీచ్ అవుతున్నాం సార్. సెకండ్ పాయింట్ అవ్వాలి. అదే ప్యాసివ్ అవ్వాలి. ఖచ్చితంగా రీచ్ అవ్వాలి సార్. ఇప్పుడు ఆల్రెడీ 500 ర్యాంక్ అనుకో, ఇది పాత ర్యాంక్ కదా, దాన్ని నువ్వు పెట్టుకోకుండా లెఫ్ట్ 10 రైట్ 10 అని స్టార్ట్స్ అని పెట్టుకో. అంటే 20 కస్టమర్స్ ని రీచ్ అవ్వాలి. అంటే కనీసం ఒక 40 ప్రొడక్ట్స్ అయినా సేల్ చేయాలి. ఇది స్పీడప్ చేయి. స్పీడప్ చేసి అందులో సగంలో సగం వచ్చినా కూడా నీకు అయిపోతుంది వర్క్. ఇటొక 5 స్టార్లు ఇటొక 5 స్టార్లు వచ్చినా నీకు ఉండాల్సింది ఉంటుంది. చూడు, నేను ఇప్పటి వరకు ఇద్దరు స్టోరీస్ విన్నాను. ఇద్దరిది గ్రౌండ్ లెవెల్లో ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా వాళ్ళకి అసలు టీం సెట్ కాకున్నా కానీ అట్లాగే ప్రోగ్రామ్స్ రావడం, చేయాల్సిన ప్రయత్నాలు చేస్తూ ఉంటే వాళ్ళు ఇప్పుడు చాలా వీక్లీ ఇన్కమ్ మంచిగా తీసుకుంటారు. 4,000 రూపాయలు, 4,500, 3,500. ఇది ఎవ్రీ వీక్ వాళ్ళకి ఇన్కమ్ పడుతుంది. ఎవ్రీ వీక్ ఇన్కమ్ వాల్యూ తెలియాలని అంటే వెళ్ళి బ్యాంక్ వ్యక్తిని అడిగితే తెలిసిపోతుంది. బ్యాంక్ వాళ్ళని, సార్ నాకు ఎవ్రీ మంత్ కాదు ఎవ్రీ వీక్ పడుతుంది, మరి ఇది మంచిదేనా పడ్డం అనేది. అది ఎంత అదృష్టమో చెప్తాడు కదా. సో దీన్ని నువ్వు ఇది ప్రాక్టీస్ చేయి. ఈ మంత్ 40 ప్రొడక్ట్స్ కంప్లీట్ కావాలి. అందులో కస్టమర్స్ 20 కస్టమర్స్ ఫ్యామిలీస్ కి రీచ్ అవ్వాలి. తప్పకుండా సార్. ఎస్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. ఈ రోజు పాయింట్స్ లో అన్ని పాయింట్స్ అనేది చాలా అవసరం సార్. ఖచ్చితంగా ఇప్పుడు రీటైల్ అవ్వాలన్నా మనకు హెల్త్ కాన్షియస్ అనేది ఉండాలి, మళ్ళీ సిల్వర్ స్టార్ అవ్వాలి. అలాగైతేనే మనము 20 మెంబర్స్ ఫ్యామిలీ మెంబర్స్ కస్టమర్ ఫ్యామిలీ. అందులో సార్ ఇంకోటి సెలబ్రేషన్స్ అనేది చాలా అవసరం అనిపిస్తుంది సార్ మాకైతే. ఇప్పుడు సెలబ్రేషన్స్ అయితేనే కస్టమర్స్ ఫ్యామిలీస్ కూడా రీచ్ అవ్వగలమని అనిపిస్తుంది సార్. ఎస్, ఫస్ట్ మనం ఎంత నచ్చుతూ ఉంటే, ఇప్పుడు స్కూల్ లాస్ట్ డేస్ లో ఫంక్షన్ చేస్తారు చూడండి, అది ఎందుకు ఆ పిల్లలకి డాన్స్ ప్రోగ్రామ్ ఇవ్వడం కావచ్చు, ఆ పిల్లల పర్ఫార్మెన్స్ ఎందుకని, పేరెంట్స్ ని ఆకట్టుకోవడానికి. పేరెంట్స్ వాళ్ళ హ్యాపీనెస్, పేరెంట్స్ హ్యాపీనెస్. ఓకే, ఆ హ్యాపీనెస్ అనేది ఎప్పుడు ఉండాలి, సెలబ్రేషన్స్ అనేది ఎప్పుడు ఉండాలి. సో మనం వాళ్ళకి రీచ్ అవ్వడానికి, ఇంకా మన వివా ఫ్యామిలీలో వాళ్ళని కలుపుకోవడానికి చాలా చాలా ఇంపార్టెంట్ సెలబ్రేషన్ అనేది. స్టార్ సెలబ్రేషన్ చేసి రావడం. గుడ్. ఆ 5 పాయింట్స్ మళ్ళీ నేను ఒకసారి రేపు కూడా రిపీట్ చేస్తాను. రేపు సీనియర్స్ తోటి అవి రిపీట్ చేపిస్తాను. ఖచ్చితంగా రేపు కూడా అటెండ్ అవ్వండి. గణేష్ గారు, లేకపోతే పాజిటివ్ క్లబ్ ఈవినింగ్, రేపు ఈవినింగ్ అయినా సరే అట్లయినా ఓకే. గుడ్ మార్నింగ్ సార్. ఈరోజు నచ్చిన పాయింట్, జిఎస్ఎం లో మనం చేసే వర్క్ గురించి మాట్లాడినప్పుడు ప్యాసివ్ ఇన్కమ్, యాక్టివ్ ఇన్కమ్ గురించి వాళ్ళకి చెప్పడం అనేది కూడా చాలా మంచిగా ఉంది. చాలా ఇంపార్టెంట్. ఎవరికి కనీసం స్టార్లకు చెప్పాలి. కస్టమర్లకి గణేష్ గారు, ఇక్కడ పాయింట్ ఏంటంటే కస్టమర్లకే ఇదంతా చెప్పాలి. వాళ్ళకి ఇన్కమ్ గురించి ఏమో, వాళ్ళు ముందు మనకి వాళ్ళని రీచ్ అయ్యే అవకాశం ఇస్తే చాలు. ఆటోమేటిక్గా 6,000 వచ్చినప్పుడు వాళ్ళకే అర్థమవుతుంది కదా.
కానీ కనీసం మన స్టార్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా తెలియాలి, 250కి తెలియాలి. కస్టమర్లు మనకి ఆ యొక్క చెప్పుకునే అవకాశం ఇచ్చినా చాలు. దీన్ని బాగా గమనించండి, దీన్ని బాగా ఈ విషయాన్ని. ఓకే, మనం ఏం చేస్తామంటే కొన్నారు కదా అని ఇక వాళ్ళకి బిజినెస్ అవకాశమే అని, బిజినెస్ అవకాశం కాదు, ఎర్నింగ్ అవకాశం ఫస్ట్. వాళ్ళకి 12 ప్రొడక్ట్స్ సేల్ అవ్వడం వల్ల 6,000 వస్తాయి అక్కడ వరకు. ఆ తర్వాత 6,000 పడ్డ తర్వాత ఇగో ఇట్లా ఉంటుంది ఇన్కమ్ ఇందులోనే, అప్పుడు చెప్దాం ప్యాసివ్ ఇన్కమ్ గురించి. అది కొంచెం ఫ్రీడమ్ అనేది పెద్ద సబ్జెక్ట్, లోతైన సబ్జెక్ట్ అది. అందుకని స్టార్ అప్లికేషన్ అని సపరేట్ గా పెడుతున్నాం మనం హైదరాబాద్ లో. ఓకే, వెరీ గుడ్, మంచి ఈ టాపిక్ ఇంపార్టెంట్. సో మనం ఏంటంటే అసలు ఇంకా ప్రెజెంటేషన్ వినని వాళ్ళకి కూడా ప్యాసివ్ ఇన్కమ్ గురించి చెప్దాం, వాళ్ళకి చెబుదాము. ఫస్ట్ అయితే హెల్త్ టాపిక్ ఓపెన్ చేసి ముందు మీ 20 కస్టమర్స్ రీచ్ అవ్వండి, వాళ్ళ ఫ్యామిలీస్. సూర్య. సార్ గుడ్ మార్నింగ్ సార్, ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్. ఇప్పుడు మీరు చెప్పినటువంటి పాయింట్స్ లో అటెండెన్స్ మనది అండ్ మన టీమ్ది ఎంత ఉంటుంది, ఎంతవరకు ఉంటుంది, ఇన్స్పైరింగ్ సెకండ్ వచ్చేసి, థర్డ్ వచ్చేసి టైం తీసుకోవడంలో ఎంతవరకు మనం నైపుణ్యత ఉంటుంది, థర్డ్ వచ్చేసి రిటైల్ లో నేర్పరితనం రిటైల్ లో థర్డ్ పాయింట్స్, ఫోర్త్ పాయింట్ వచ్చేసి సర్వీస్ ఇస్తున్నాం, ఎంతవరకు మనం వాళ్ళకి సర్వీస్ ఇస్తున్నాం అనేది, ఫిఫ్త్ వచ్చేసి సెలబ్రేషన్. ఇందులో సెలబ్రేషన్ కూడా చాలా ఇంపార్టెంట్ సార్. అంటే ఇవన్నీ మనకు జరుగుతున్నాయి, సెలబ్రేషన్ మీద కొద్దిగా ఫోకస్ చేస్తే ఖచ్చితంగా అక్కడ మనం అనుకుంటాం సెలబ్రేషన్ అనేది చాలా ఇక్కడ అట్మాస్ఫియర్ ని చేంజ్ చేయడం చాలా ఇంపార్టెంట్ సార్. అది సెలబ్రేషన్ అనేది. ఈ 5 పాయింట్స్ లో మీరు సెకండ్ చెప్పినటువంటి 2 పాయింట్స్ లో సిల్వర్ స్టార్ అనేది ఒకప్పుడు మనము డిజిరాక్ స్టార్ అనేది చాలా ఇబ్బందిగా ఫీల్ అయ్యేవాళ్ళం. అంటే 12 ప్రోడక్ట్స్ కంప్లీట్ చేయాలనే ఒక ఫీలింగ్ ఉండేది. కానీ ఈ సిల్వర్ స్టార్, వీక్లీ సిల్వర్ స్టార్ పెట్టడం వల్ల అది ఈజీగా కంప్లీట్ చేయడానికి మనకి ఇది సిల్వర్ స్టార్ అనేది ఉపయోగపడుతుంది సార్. అంటే వీక్లీ 3 ప్రోడక్ట్సే కదని మన ఆలోచన, అది దాన్ని డిజిరాక్స్ అనే దాన్ని ఈజీగా అసలు యాక్చువల్గా డిజిరాక్స్ ఒకప్పుడు అంటే అది మేము ఒక టార్గెట్, అది పెద్దగా అనుకునేవాళ్ళు డిజిరాక్స్ కంప్లీట్ చేయాలంటే. కానీ సింపుల్ గా అయితే వీక్లీ 3 ప్రోడక్ట్స్ కంప్లీట్ చేయడం వల్ల అది ఈజీగా మంత్ లో కంప్లీట్ అయ్యే అవకాశం ఉంటుంది సార్. చిన్న చిన్నగా పాయింట్స్ అది మీరు పోస్టర్ రిలీజ్ చేయడం కూడా చాలా అది నిన్న జానీ సార్ కూడా చెప్పారు కదా, ఈ చిన్న చిన్న పనులకి గుర్తింపు ఇచ్చి అప్రిషియేట్ చేయడం అనేది ఎగ్జిక్యూటివ్ జీరోనెస్ కి కారణం. మనం పెద్దగా వీళ్ళని హైలైట్ చేయకూడదు అట్లా ఏం లేదు, వాళ్ళని ఇంకా ఎంకరేజ్ చేస్తున్నాం. గుర్తింపునివ్వడం అనేది ఇక్కడ ఉంది. ఒక 2 ప్రోడక్ట్లు అయినా 500 సంపాదించిన ఇట్లా పోస్టర్ తీయడం. సెకండ్ వచ్చేసి మనము ఒక పాజిటివ్ పర్సన్ ని రీచ్ అవుతున్నాం, కానీ తన యొక్క బ్యాక్ ఎంత ఉన్నది అనేది అసలు నేమ్ లిస్ట్ చాలా ఉంటుంది సార్. అక్కడ నేమ్ లిస్ట్ అయిపోయింది అనేది మనం అసలు ఆలోచన ఉండొద్దు. ఎందుకంటే పాజిటివ్ ఉన్న ఒక పర్సన్ ని మనకు ఎప్పుడైతే కస్టమర్ గా వచ్చారో తన యొక్క ఫ్యామిలీ కావచ్చు, రిలేషన్ అలాంటి ఒక 20 మెంబర్స్ పెట్టుకుంటే అక్కడే పెద్ద నేమ్ లిస్ట్ అనేది మనకి అది అక్కడ మిస్ అవుతున్నాం మనం. మిస్ కాకుండా ఇప్పుడు ఒకటి ఏంటంటే కంపెనీ ఏమంటుందంటే కేవలము నువ్వు జస్ట్ నీ ప్రోడక్ట్లు అమ్ముకునే సెల్లర్ వేనా, లేకుంటే అందరికి రీచ్ చేసే బిజినెస్ పర్సన్. ఈ క్వాలిటీని చెక్ చేస్తుంది కంపెనీ. నీకు నువ్వే మోటివేట్ అయిపోయి అమ్ముకునే పర్సన్, జస్ట్ వర్కింగ్ ఏనా, లేదు నేను వేరే వాళ్ళని కూడా రీచ్ చేసేటువంటి బిజినెస్ పర్సన్. అది ఆ 2వ లక్షణం అనేది చెక్ చేస్తుంది ఇప్పుడు కంపెనీ. ఓకే, మనం కేవలం మనం స్టార్ అవడమే కాదు, నువ్వు స్టార్ అవ్వడానికి ఏ కస్టమర్లు అయితే ఉన్నారో ఆ కస్టమర్ ఫ్యామిలీస్ కూడా రీచ్ అవ్వడం అనేది అది ఓనర్ మెంటాలిటీ. అక్కడనే మనకి ఈ యొక్క నెట్వర్క్ అనేది కూడా బిల్డ్ అయ్యే చాలా అవకాశం ఉంటుంది. అందుకనే ఆ ఓనర్ మెంటాలిటీకి నెట్వర్క్ వస్తుంది. కాబట్టి నువ్వు అది డెవలప్ చేసుకో అని చెప్తావు మన కోసం. మనకి ఒక ఎవరికైనా సంపద అనేది అసలు నెట్వర్కే సార్. ఇప్పుడున్న సిచ్యువేషన్ లో ఆ నెట్వర్కే ఒక సంపద. కాబట్టి ఈ యొక్క ప్లాన్ తో మనం అది సక్సెస్ అవుతుంది. సో నెట్వర్క్ దగ్గర అందుకనే అంత జాగ్రత్తగా ఉండాలి.
మన మన కారణాలు కాకుండా ముందు నెట్వర్క్ ని కాపాడుకోవడం కోసమే మనం ప్రోగ్రామ్స్ కి రావడము, ఓకే, పాల్గొనడము చాలా ఇంపార్టెంట్. ఆ నెట్వర్క్ అంత ఇంపార్టెంట్, ఎంత కాస్ట్లీనో అసలు నెట్వర్క్. ఇప్పుడు ఒక సూర్య వచ్చి నేను బిల్డ్ చేస్తాను అని రాజమౌళి సినిమాలో భాగంగా వాళ్ళు ఉన్నట్టుగా ఆ మిగతా వాళ్ళందరూ కూడా 24 క్రాఫ్ట్స్ ఉన్నట్టు నువ్వు నా దాంట్లో నువ్వు ఉన్నావు అని అంటే అది ఎంత విలువైంది విషయం. అంతే. అట్లాగే మీకు ఒక శ్వేత గారు, శ్రవంతి గారు, మంజుల గారు, శృతి గారు, ఇంకోటి ప్రీతి గారు, ఎన్ని ఫ్యామిలీస్, వీరజ గారు, ఎన్ని ఫ్యామిలీస్ వచ్చి, నాగరాణి గారు, మళ్ళీ లత గారు, ఇట్లా బోల్డ్ అంత ఫ్యామిలీస్ వస్తున్నారు అంటే ఎంత పెద్ద నెట్వర్క్ అది. ముట్టిగా చూడండి, మామూలు ప్రోడక్ట్లు పట్టుకొని వెళ్ళండి, ఇలాంటి ఉంటారా ఇంతమంది? ఉండరు. ఎంత అసలు వివా అంటే ఎంత ఇష్టపడేటోళ్ళు ఉన్నారు మీరు గెస్ట్ చేయలేరు అసలు. కాకపోతే నేను ఏ విధంగా వర్క్ చేయాలి, ఇది ఏ రూపంలో ఉందని తెలియకపోవడం, అది తెలియకపోవడమే పెద్ద మైనస్. ఇంకా మనం నారాయణ మేడం మీరేం చెప్తారా? గుడ్ మార్నింగ్ సార్. మీకు అంటే సువర్ణలత మేడం కి బోత్ సైడ్ టీమ్ రావడం జరిగింది సార్. వెరీ గుడ్. శిరీష మేడం కి ఒక స్టార్ కంప్లీట్ అయింది సార్. నెక్స్ట్ వచ్చేసి వనజ మేడం కి ఒక లాగిన్ వచ్చింది సార్. వాళ్ళు కస్టమర్ నుండి లాగిన్ అయ్యారు. రేపు నేను ఇంకా తెలుసుకుంటాను ఇది. ఓకే, ఇదే సబ్జెక్ట్ గురించి మాట్లాడుతూ నేను ఏదైతే మీ టీంలో జరిగిన పాజిటివ్ ని అడుగుతానన్నాను కదా, అది ఓకే. సువర్ణ గారి దగ్గర జరిగిందా ఈ వర్క్ అంతా? సార్ ఒక స్టార్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ ఇంకా న్యూ లాగిన్ కూడా ఓకే, గుడ్. కంగ్రాచులేషన్స్ సువర్ణలత గారు. అట్లాగే కంటిన్యూ చేయండి. వెళ్ళిపోయారా మేడం? అక్కడ పూజలో ఉన్నారంట సార్ మేడం వాళ్ళు. సో మీకైతే కమ్యూనికేట్ చేశారు, చెప్పారు. అది చాలా హ్యాపీ అనిపించింది సార్. ఎందుకంటే ఎప్పటికీ వాళ్ళకి టీమ్ బోనస్ రావాలని మీరు చెప్తుంటారు కదా, అట్లా వనజ మేడం స్టార్ దగ్గరనే కొంచెం స్ట్రక్ అయి ఉండే సార్. లేదు మేడం 250 ప్లానింగ్ ఇలా ఉంటుంది, మనము నెట్వర్క్ బిల్డ్ చేసుకోవాలనేది మళ్ళీ తనకు చెప్పడము, కస్టమర్స్ కూడా ఫాలో అప్ చేయడం జరిగింది సార్. నేను ఆ బాలపర్ సార్ అనే అతన్ని లాగిన్ అయ్యారు. చూడండి, మీరు అట్లా వాళ్ళని ఆలోచింపజేయడం మీ హ్యాపీనెస్ కి కారణమైంది, రైట్? అంతేనా? అందుకే ప్రోగ్రామ్స్ మిస్ అవ్వకండి. ఈ రోజు కూడా పాయింట్స్ అన్ని ఇంపార్టెంట్ నోట్ చేసి పెట్టుకున్నారు కదా, అప్పుడు మీ టీం వాళ్ళకి చెప్పొచ్చు, మనం టీం రాకపోవడానికి 5 పాయింట్లు ఇంపార్టెంట్ అండి, వీటిని మనం గమనించుకోవాలి, ఇప్పటి నుంచే దీన్ని ప్రాక్టీస్ చేస్తే మనకు బోల్డ్ అంత టీం వస్తుంది అని చెప్పాలి. ఓకే, ఎంతమంది కస్టమర్లను రీచ్ అవ్వాలి ఇప్పుడు సువర్ణలత గారు? ఉన్నారు సార్, 15 మెంబర్స్ వరకు ఉన్నారు సార్ కస్టమర్స్. అందులో శిరీష మేడం కస్టమర్ ఉండే, తను లాగిన్ అయ్యారు. వనజ మేడం కూడా కస్టమర్ సార్, తను లాగిన్ అయ్యారు. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఇప్పుడు రీచ్ అవ్వచ్చు కదా. 20 ప్రొడక్ట్స్ అయినా మనం వాళ్ళని తీసుకెళ్ళవచ్చు. అట్లా ఒక సువర్ణలత గారు 20 ఫ్యామిలీస్ రీచ్ అయ్యేటువంటి ఓనర్షిప్ ఉండాలి. 20 ఫ్యామిలీస్ కథం వాళ్ళు చూడండి, ఇంకా పైప్ లైన్ స్టార్ట్ అయిపోతుంది, ప్యాసివ్ ఇన్కమ్. సూపర్, ఇది చాలా ఇంపార్టెంట్. గుడ్, వెరీ గుడ్. శాంతి గారు మీరేమన్నా చెప్తారు? గుడ్ మార్నింగ్ సార్. అది పార్వతి సైడ్ అయితే ఆల్రెడీ 2 ప్రొడక్ట్స్ రిటైల్ చేశారు సార్. వాళ్ళు ఏంటంటే మన కాఫీ ప్రెజెంటేషన్స్ అవి చూసి అంటే ఈవినింగ్ 7 PM ప్రోగ్రామ్స్ చూసి నాకు కాఫీ కూడా కావాలి అని ఆ మేడం తనంతట తానే అడిగారు సార్. పార్వతి గారికి సంబంధించి? అవును సార్. గ్రేట్ గ్రేట్. తను కూడా వెల్నెస్ గురించి వాళ్ళకి ఆ ఫ్యామిలీస్ కి నేను రీచ్ అవ్వాలి, 20 ఫ్యామిలీస్ కి ఇలా సంకల్పాన్ని పెట్టుకుని నేను చేస్తాను అని తనంతట తానే ముందుకు రావడం జరిగింది సార్. నేను చెప్పింది ఇలాంటి 20 మెంబర్స్ నేనండి. పార్వతి గారికి సంబంధించి ఇలా 20 మెంబర్స్ నువ్వు ఓపిక పట్టి ఈ బిల్డింగ్ కట్టుకో అని చెప్పాలి. ఇది ప్యాసివ్ బిల్డింగ్, నెట్వర్క్ బిల్డింగ్ ఇది. ఓకే, దీనికోసం వచ్చావమ్మా నువ్వు, అసలు ఇక్కడికి నీ ప్రయాణమే దీనికోసం జరిగింది. కేవలం 1-2 సార్లు డిజీ రాక్ స్టార్ అవడం వల్ల మాత్రమే కాదు, ఆ డిజీ రాక్ స్టార్స్ ని ఈ విధంగా రీచ్ అవ్వాలి ఆ కస్టమర్స్, అప్పుడు నెట్వర్క్ బిల్డింగ్ అవుతుంది. ఈ రోజు అది చెప్పండి, పేపర్ ప్లాన్ అనేది. సరే, ఓకే, ఇంకా అంతేనా? గుడ్. ఓకే, భవానీ గారు అండ్ నాగేశ్వరరావు గారు
అశోక్, మీరు ఏంటంటే వాళ్ళకి ఇంతే సింపుల్ అనేది, గమ్యం గమనం రెండు కరెక్ట్ గా చెప్పాలి. ఓకే, నేను ఈ వర్క్ చేయాలి అంటే ఆ పని మీదనే ఉంటారు. అది పెద్ద ఎవరికి కష్టమైందేం కాదు. కానీ మనం క్లారిటీ ఇచ్చేసారు. ఇగో మీరు చేయాల్సినటువంటిది ఒక 100 నేమ్స్ దాకా రాయడం, ఒక 2-3 సార్లు జిఎస్ఎం చేయడం, ఆ తర్వాత 40-40-40 అని సంకల్పం పెట్టుకోవడం, 120 సంకల్పం. అందులో మనకి ఎంత కావాలి, ఎన్ని కస్టమర్లు కావాలి? 20 కస్టమర్స్ ఈ రోజు అడిగి మరి కాఫీ ఎవరైతే ఇచ్చారో, ఇప్పుడు శారదాన మేడం మీరు అన్నది శిరీష, ఒక కస్టమర్ తను లాగిన్ అయ్యేంత ఇష్టం ఉంది అంటే ఖచ్చితంగా తన నెట్వర్క్ ఇస్తుంది. అట్లా 20 కస్టమర్స్ రీచ్ అయితే చాలు ప్రతి ఒక్క వ్యక్తి. సరేనా? మరి ఇది నువ్వు ప్రతి ఒక్కరికి జిఎస్ఎం లో చెప్పించాలండి. నాగేశ్వరరావు గారు, అశోక్ సార్ తోటి మీరు చెప్పించాలి. భవాని మేడం, సరేనా? ఇబ్బంది పెట్టావా? సార్ అడుగుతున్నారు రే రా అని అన్నారా? అట్లే లేదు. ఓకే, సుబ్రహ్మణ్యం గారికి కూడా చెప్పండి. లావణ్య మేడం ఫ్రీ ఉన్నారా? మీరు చెప్పేస్తే ఇంక పనిలోకి వెళ్ళచ్చు. గుడ్ మార్నింగ్ సార్. 5 పాయింట్లు వెరీ ఇంపార్టెంట్. ప్యాసివ్ అనే బిల్డింగ్ కట్టుకోవడానికి వెరీ ఇంపార్టెంట్. ఒక 2-3 పాయింట్స్ చెప్పేసేయండి అందరికి. టైం ఇవ్వడంలో తీసుకోవడంలో నేర్పు రావాలి సార్. అలాగే టైం సిల్వర్ స్టార్ తీసుకోవడంలో నేర్చుకుంటారు. స్టార్ ఎంజాయ్ చేయాలి సార్. సిల్వర్ స్టార్ ఎంజాయ్ చేయాలి. ఎప్పుడైతే హెల్త్ కాన్షియస్ ఉంటుందో దాన్ని ఎంజాయ్ చేస్తారు. ఎస్, హెల్త్ కాన్షియస్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళు రిటైల్ చేసుకోగలుగుతారు. రోజుకి వారానికి 2-3 ప్రోడక్ట్లు ఈజీగా వెళ్తాయి. వాళ్ళు వరీ చెందాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ చేసిన వాళ్ళే చేసినారు కాబట్టి అక్కడ వరకు వచ్చారు. ఆ పాజిటివ్ కస్టమర్స్ నెట్వర్క్ ఓపెన్ చేయాలి సార్. అప్పుడే మనం పాజిటివ్ బిల్డింగ్ అనే పట్టుకోవాలి. ఫ్యామిలీస్ ని రీచ్ అవ్వడం ఓనర్షిప్ లక్షణము, ఓనర్ లక్షణము. వాళ్ళ నెట్వర్క్ కి రీచ్ అవ్వడం అనేది ఏ బిజినెస్ మ్యాన్ అయినా ఆలోచించాల్సింది. ఆ ఆలోచన ఉంటేనే మీకు నెట్వర్క్ అనేది వస్తుంది. కాబట్టి గణేష్ గారు బాగా రిటైల్ చేస్తున్నారు, కానీ ఇంకొంచెం అది కేవలం ఇంటర్ వరకే. ఇంకా డిగ్రీ వరకు వెళ్ళాలి అంటే ఆ నచ్చిన కస్టమర్స్ కి సంబంధించినటువంటి షేరింగ్ వాళ్ళ ఫ్యామిలీస్ కి మనం రీచ్ అవుతున్నాము. ఈ స్కిల్ కూడా అవసరం. అక్కడికి చేరుకుంటే మాత్రం వాళ్ళకి బోత్ సైడ్స్ నెట్వర్క్ అట్లా 20 కస్టమర్స్ రీచ్ అయితే చాలు. కొంతమందికి సంవత్సరం పట్టొచ్చు, నో ప్రాబ్లం, పట్టిన నష్టం లేదు. హాయిగా సిల్వర్ స్టార్ అవుతూ ఉండొచ్చు. అంటే నేనేమంటున్నానంటే మనం క్రియేట్ చేసిన 10 కస్టమర్లలోనే అంత మనకి యాక్సెస్ ఇచ్చే వాళ్ళు ఉండకపోవచ్చు, ఒప్పుకునే వాళ్ళు కదా. అట్లా అందుకని నేను చెప్తున్నాను. కొంతమందికి అదృష్టం మొదటి 20 కస్టమర్లోనే ఇట్లా ఎమ్మటే లాగిన్ అవ్వచ్చు, అట్లా కొంతమందికి ఉండొచ్చు. అందరికీ ఉంటారని నేను చెప్పలేను. కానీ బాగా ఇష్టం, బలమైన కోరిక, అందుకే నేను కొంచెం మెడిటేషన్ అనేది చేయండి, థాట్ పవర్ని పెంచుకోండి అని చెప్తూ ఉంటాను. తొందరగా అవుతుంది శ్రీకాంత్. అట్లా థాట్ పవర్ పెంచుకుంటే లా ఆఫ్ అట్రాక్షన్ అనేది ఉంది, అవుతుంది మేడం. ఈ 3 విషయాలు, సిల్వర్ స్టార్, టైం తీసుకోవడం, మూడవది వాళ్ళ నెట్వర్క్ రీచ్ అవ్వడం, కస్టమర్స్ నెట్వర్క్. ఇట్లా హైలైట్ చేసుకోండి. ఎవరైనా రాకపోతే ఈ వీడియో వాళ్ళకి 250లకి, అందరికీ కాదు 250లకి చూపించండి. ఒకవేళ లేదు వాళ్ళు అర్థం చేసుకుంటారు అనుకుంటే ఈ వీడియోని చూపించి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఇంటికి లింక్ అట్లా పడేయకండి, ఫోన్లో ఒక 2 నిమిషాలు మాట్లాడు. ఓకే, అలాగే అటెండెన్స్ చెక్ చేసుకోవడం సార్. నో ఆధిపత్యం, నో విస్క్, ఇవన్నీ కూడా సార్. సర్వీస్ అండ్ సెలబ్రేషన్ అండ్ ఎక్కడ కూడా మన మాటల్లో మన ఓపిక. ఎందుకంటే ప్రజెంట్ ఉన్న వాళ్ళు కాదు కావాల్సింది, ఫ్యూచర్లో వచ్చే వాళ్ళు కావాలి. కాబట్టి మనం ప్రాక్టీస్ చేస్తున్నాం అని అనుకోవాలి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. అశోక్, గుడ్ మార్నింగ్ సార్. మిత్రులందరికీ గుడ్ మార్నింగ్.
ఈ రోజు పాజిటివ్ క్లబ్ లో మొత్తం మీరు చెప్పిన పాయింట్స్ అన్ని పాజిటివ్ సార్. ఈ పాజిటివ్నెస్ తీసుకుంటే 100%, ఎందుకంటే మీరు అన్న విషయంలోనే ఉంది, నాకు టీం రావట్లేదు, నాకు రిటైల్ కావట్లేదు. ఈ 5 పాయింట్స్ తీసుకుని క్లారిటీ వినుంటే, అందరు అర్థం చేసుకుంటే మాత్రం ఎందుకు చెక్ లిస్ట్ అసలు నువ్వు చేస్తున్నావు, అటెండ్ అవుతున్నావా లేదా, మనం చేసే తప్పు మనం సరిదిద్దుకొని స్ట్రాటజీ తోటి ముందుకెళ్తూ కలిపిగట్టుగా వెళ్తే ఇందులో సక్సెస్ఫుల్ అనేది సింపుల్. మీరు చెప్పినట్టు ఎంతో భారంగా కాదు, ఇష్టంగా ఎలా చేయాలి, ఏం చేయాలని 4 పాయింట్స్ వాళ్ళకి, నీ టార్గెట్ ఇది, ఇది నీ సంకల్పం అని పెట్టిన పోస్టర్ కూడా వండర్ఫుల్ సార్. ఆ యొక్క చిన్న చిన్న సంకల్పాలతో వెళ్ళిపోతే ముందుకి. అసలు నేను ఇంతవరకు రీచ్ అయిపోయినా, నేను 500 అయిపోయినా, 250 అయిపోయినా, ఎప్పుడు 1000 అయినా, ఎప్పుడు రూపాయి అయినా కూడా తెలియకుండానే ఇందులో హ్యాపీగా వెళ్ళిపోయిన మూమెంట్స్ ఉన్నాయి చాలా ఇలా. చాలా ఎంత పర్ఫెక్ట్ ప్లాన్ చేసిందంటే కంపెనీ ప్యాసివ్ ఇన్కమ్ కి తొందరగా వెళ్ళేటట్టు చాలా పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసింది. నాకు బాగా నచ్చింది. కొంచెం లేట్ అయినా పర్లేదు, ఎందుకనంటే వాళ్ళ కస్టమర్ ఫ్యామిలీస్ రీచ్ అయ్యేటట్లు స్టార్ ఎడ్యుకేషన్ ఇద్దాం. వాళ్ళకి ఇంకా కొంచెం కంపెనీ గురించి నమ్మకం, వాళ్ళకి ఇంకా క్లారిటీ ఇద్దాం. స్టార్ ఎడ్యుకేషన్ ముఖ్యం. అప్పుడు వాళ్ళు వాళ్ళ కస్టమర్స్ రీచ్ అవ్వగలుగుతారు, ఇంకోళ్ళకి కూడా గ్రౌండ్ లెవెల్లో క్లారిటీ ఇవ్వగలుగుతారు. వాళ్ళ డౌట్స్ కి క్లారిటీ ఇవ్వాలి శ్రీకాంత్, అప్పుడే స్టార్ 250 అవ్వగలుగుతారు. Yes, sir. ఈ దీంతో చిన్న మోటివేషన్ స్టోరీ అంటే, నాకు పాజిటివ్ లా మనం ఎప్పుడు చెప్పుకుంటాం తాబేలు కుందేలు కథలు. మనం ఎక్కడి దాకా అయిపోయినంటే తాబేలు చేసిన మిస్టేక్ నే చెప్తున్నాం, కానీ ఆ మిస్టేక్ ని దాన్ని సవరించుకొని తను చేసిన మిస్టేక్ ని సవరించుకొని మళ్ళా ముందడుగు పోవడానికి ఇంకొక నెక్స్ట్ లెవెల్ ఏంటి అని ఆలోచించట్లేదు. కానీ అసలు యాక్చువల్ గా మళ్ళా చేసిన మిస్టేక్ ఏంటి, తాబేలు తను ఉంది, తనకి సస్తా ఉంది, కానీ దాని మొండితనం తోటి నేనే గెలుస్తానని కూర్చుండిపోయింది, తన వల్ల ఓడిపోయింది. కుందేలు నెక్స్ట్ లెవెల్ సార్ కుందేలు కూర్చుంది, కుందేలు కూర్చుండిపోయింది. తర్వాత రియలైజ్ అయింది కుందేలు, నేను చేసిన మిస్టేక్ ఏంటి, అసలు నేను ఎందుకు ఇట్లా చేశాను, నా కాడ టాలెంట్ ఉన్నా కూడా నేను ఎందుకు ఇట్లా ఏదో చేశాను ఒక టాలెంట్ ఉండబట్టేగా అక్కడి వరకు వచ్చింది. వచ్చింది. నెక్స్ట్ లెవెల్లో అది రియలైజ్ అయ్యి మళ్ళీ తాబేలు దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఇంకోసారి పోటీ పెట్టుకుందామా, నాకు ఇంకో ఛాన్స్ ఇయ్య. అంటే మనం చేసే మిస్టేక్ లాగా మనమే రియలైజ్ అవ్వాలి, ఎక్కడైతే ఆగిపోయామో ఎందుకు ఆగిపోయామో రియలైజ్ అవుతే ఆ తాబేలు ఓకే అంది, సరే చేద్దాం అంది ఈసారి. కానీ తాబేలు ఏం చేసిందంటే స్ట్రాటజీ తోటి ఆ సరే ఓకే అంది, ఇద్దరు పరిగెత్తారు. ఈసారి కుందేలు ఓడిపోయింది, గెలిచింది, తాబేలు ఓడిపోయింది. తన ఎక్కడ మిస్టేక్ చేసిందో కుందేలు తెలుసుకుంది కాబట్టి మిస్టేక్ చేయకుండా ఈసారి ఫాస్ట్ రన్నింగ్ చేసింది. వేగాన్ని మ్యాచ్ చేయలేకపోయింది తాబేలు, మ్యాచ్ చేయలేదు, కుందేలుని తాబేలు మ్యాచ్ చేయలేకపోయింది. అప్పుడు మళ్ళా తాబేలుకి పోయింది, తాబేలు కూడా మళ్ళా వచ్చింది, అమ్మమ్మ ఇది రెండోసారి కదా, ఈసారి మూడోసారి మళ్ళా పెట్టుకుందాం అని తాబేలు కూడా అంది. సరే ఓకే అని తాబేలు కూడా మళ్ళా ప్లాన్, మళ్ళా థర్డ్ వేవ్ పెట్టుకున్నాం, మళ్ళా రన్నింగ్ పోటీ. ఈసారి తాబేలు ఏం చేసి స్ట్రాటజీ తోటి రోడ్డు మీద కాదు వాటర్ లో పెట్టుకుందాం అని, దాని స్ట్రాటజీ అది. నువ్వు గెలుస్తున్నావు కదా, ఈసారి వాటర్ లో పెట్టుకున్నాను. వాటర్ లో అది తాబేలు ఈసారి తాబేలు గెలిచింది కానీ కుందేలు గెలవలేకపోయింది వాటర్ లో. మళ్ళా 4th టైం ఈసారి ఇట్లా కాదు, ఇద్దరం కలిసి కట్టుకు చేద్దాము, సగం రోడ్డు మీద సగం వాటర్ లో. రోడ్డు మీద ఉరికేటప్పుడు ఇది కమ్యూనికేషన్ స్కిల్స్, ఇది అంతే కలిసి కట్టుగా. రోడ్డు మీద వరకు తాబేలు కుందేలు మీద ఎక్కి రన్నింగ్ చేసింది, వాటర్ లో తాబేలు మీద కుందేలు ఎక్కి రన్నింగ్ చేసింది, అప్పుడు ఇద్దరు గెలిచారు. ఇందులో మోరల్ సార్. చెప్పండి సార్ మోరల్. చెప్పు, నేను ఉండబట్టుకోలేక వావన్నాను. అదే సార్, ఫస్ట్ తన తప్పు తను తెలుసుకోవడం ఫస్ట్ స్టెప్. చేసిన రిపీట్ చేయకుండా మనం ఎక్కడ ఆగిపోతున్నామో దాన్ని, మీరు చెప్పిన 5 పాయింట్స్ లో మనం అటెండెన్స్ ఉందా, నేను అందరిని రీచ్ అవుతున్నానా, సెలబ్రేషన్స్ చేస్తున్నామా, ఎక్కడ నా మిస్టేక్ జరుగుతుందో దాన్ని కన్సిడర్ చేసుకొని ఆ తప్పు మళ్ళీ రిపీట్ చేయకుండా ఉండగలిగితే దీంట్లో సక్సెస్ అని ఉంటుంది. సెకండ్ స్ట్రాటజీ, మనం ఎవరికైతే మనకి హ్యాపీ కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో ఆ హ్యాపీ కస్టమర్ నుంచి ఫ్యామిలీని
తీసుకోవడం, స్ట్రాటజీని తీసుకొని ఎవరిని రీచ్ అవుతే ఇంకా ఫాస్ట్ గా వెళ్తాము అనే ఆ స్ట్రాటజీని పట్టుకుంటే ఇంకా సక్సెస్ అవుతుంది. మూడోది కలిసికట్టుగా మీరు మీ సీనియర్స్ మీ అప్లైనర్స్ తోటి వాళ్ళు చెప్పేది మీకు కోసమే గానీ మిమ్మల్ని ఏదో భారంతో మిమ్మల్ని ఏదో టార్గెట్ చేసి మిమ్మల్ని బాసిజం కాదు, మిమ్మల్ని ముందుకు తీసుకెళ్ళడానికే ఏ ఒక మాట సీరియస్ గా అన్నా కానివ్వండి, ఏదన్నా చెప్పినా గానీ బలవంతం చేస్తున్నా గానీ అది మీకోసమని మీరు అది గ్రహిస్తే మాత్రం ముందుగా కలిసికట్టుగా వెళ్ళిపోవచ్చు, సక్సెస్ అవుతారు సార్. వెరీ గుడ్. అందరి స్కిల్స్ ఒక్కొక్కరికి ఒక స్కిల్ ఉంటుంది. ఆ స్కిల్స్ ని నాకున్న స్కిల్ నీకు లేదు అనకుండా తాబేలు స్కిల్ తాబేలుకు ఉంది, కుందేలుకు స్కిల్ బాగుంది. ఇది నాకు చాలా బాగా నచ్చింది. వెరీ గుడ్. సో అది మేడం అనిత గారు ఫ్రీ ఉన్నారా? ఓకే, వీలైతే ఓకే. లేకపోతే మంజుల మేడం. గుడ్ మార్నింగ్ సార్. మేడం ఇప్పుడు అనిత గారు ఏమైనా షేర్ చేసుకుంటారా? ఓకే, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఓకే, ఏదైనా చెప్తాంటే చెప్పండి. అంటే పాజిటివ్స్ సార్. సరే, పాజిటివ్స్. నాకు లెఫ్ట్ సైడ్ 2 లాగిన్స్ వచ్చాయి సార్. పండుగ 2 లాగిన్స్ వచ్చాయి. ఒక స్టార్ కంప్లీట్ అయింది. ఈ వీక్ సెకండ్ స్టార్ కూడా కంప్లీట్ అవుతుంది సార్. గుడ్, అంతే. కంగ్రాచులేషన్. ఇంకా పాజిటివ్ కస్టమర్స్ ని చూస్తున్నాం సార్. పాజిటివ్ కస్టమర్స్ ని రీచ్ అవ్వడము. ఇప్పుడు ఈ విషయం మీద ఫోకస్ చేస్తే ఏమైందంటే థ్యాంక్ యూ మీట్ వాల్యూ పెరుగుతుంది కదా మాషి. థ్యాంక్ యూ మీట్ వాల్యూ మొదట ప్రెజెంటేషన్ బాగా చేసేస్తాం ఫస్ట్ వాళ్ళు ప్రెజెంటేషన్ చేసేటప్పుడే. ఎందుకంటే ఈ కస్టమర్ ఫ్యామిలీ అతన్ని మనం ఫ్యామిలీ రూపంలో చూస్తాం, నెట్వర్క్ కోణంలో చూస్తాం, అంతా మారిపోతుంది కదా శ్రీకాంత్. ఫస్ట్ నుంచే మారిపోద్ది, ఎందుకంటే ఈ కస్టమరే కదా మనం స్టార్ అవ్వాల్సింది. అందుకే మొదటి నుంచి మనం చాలా జాగ్రత్తగా చెప్పుకుంటూ వస్తాం. ఫస్ట్ స్టెప్ నుంచే బాగుంటాం, కేరింగ్ తీసుకుంటాం. అన్ని విన్నారు కదా మేడం పాయింట్స్? థ్యాంక్ యూ. మంజుల గారు. సార్ గుడ్ మార్నింగ్ సార్. ఈరోజు 5 పాయింట్స్ చాలా బాగా కనెక్ట్ అయినాయి సార్. అంటే టీం రావట్లేదు అని, ఆ టీం రావట్లేదు అంటే ఈ 5 పాయింట్స్ ఒకసారి చెక్ చేసుకుంటే దాంట్లో మనం ఫస్ట్ హెల్త్ కాన్షియస్ గా ఉండాలి సార్. మనం ఫస్ట్ హెల్త్ గురించి అవగాహన కలిగి ఉండాలి. ఫుడ్ విషయంలో డైట్ మంచి ఫాలో అవుతే మనం హ్యాపీగా ఉంటే మనం అందరికీ చెప్పగలుగుతాం. అది బాగా కనెక్ట్ అయింది సార్ నాకు. సో మనం హెల్త్ కాన్షియస్ ఉంటేనే మనకు రిటైల్ కూడా వస్తుంది సార్. చాలా బాగా. ఏ చుట్టంతో అయినా ఫ్రెండ్తో అయినా హెల్త్ గురించే మాట్లాడుతుంటాం. దాన్ని బాగా ఇష్టపడాలి. అదొక కోర్స్ లాగా. అసలు బాడీకి ఏమేమి అవసరం, ఎటువంటి పోషకాలు అవసరం, ఆ వీడియోస్ బాగా వినడం, నోట్ చేసుకుంటూ ఉండడం, ఖాళీగా ఉన్నప్పుడల్లా దాంట్లో ఉండాలి, ఆ లోకంలో ఉండాలి. మీరు చూడండి రిటైల్ గా ఎంత సింపుల్ అవుతుందో, బాగా జరుగుతాయి. నెక్స్ట్ సార్ అంటే టీం టైం తీసుకోవడం అండ్ టైం ఇచ్చే స్కిల్ ఉండాలి, టైం తీసుకునే స్కిల్ ఉండాలని చెప్పారు కదా సార్. దాంట్లో నేర్పు అంటే దాంట్లో పర్ఫెక్ట్ గా ఫస్ట్ నేర్పది అంటే కంపెనీ కోరుకుంటున్న నేర్పుకి మనం వెళ్ళాలి అని అంటే ఈ నేర్పు అవసరం. కంపెనీ కోరుకుంటుంది ఏంటి? మీరు రిటైల్ చేయగలగాలి, సెల్లింగ్ చేయాలి, అది ఒకటి యాక్టివ్ ఇన్కమ్ క్రియేట్ చేసుకోవాలి. వాళ్ళ నెట్వర్క్ కి రీచ్ అయ్యి లైక్ ఇట్ షేర్ ఇట్ అన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో లైక్ చేసిన వాళ్ళని షేర్ చేసే విధంగా తీసుకెళ్ళాలి. అంతే కదా ఆ యూట్యూబ్ క్రియేటర్ చేయాల్సిన పనే. నెక్స్ట్ ఐక్యన్ అనేది కూడా అది చాలా ఇంపార్టెంట్ సార్. నేను చేయగలను, సాధించగలను అనేది మన 250కి ఉందా? ఫస్ట్
ఎస్ అసలు సార్ వాళ్ళకి ఉందా, మనం టైం ఇస్తున్నారా లేదా, మనతో వస్తున్నారా లేదా అని మనం చెక్ చేస్తున్నాం. కానీ ఆ 500కి ఆ 250కి ముందు ఈ కాన్ఫిడెన్స్ బిల్డ్ ఉందా లేదా? కాన్ఫిడెన్స్ లేకపోతే రాలేరు మీరు. సార్ అందుకని క్లారిటీ అనేది కలిగి ఉండాలి వాళ్ళు. క్లారిటీ ఉంటే అది చేయగలను అనే ఆ, ఎక్కడ వాళ్ళు మిస్ అవుతున్నారు అనేది మనం చెక్ చేయాలి. అంత ఇష్టపడే వాళ్ళు ఉన్నట్టుండి ఎందుకు డీలా పడ్డారు అనేది ఆ కోణంలో కూడా మనం ఒక లీడర్ గా చెక్ చేయాలి. నెక్స్ట్ పాజిటివ్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్ సార్. ఎప్పుడు పాజిటివ్ గా ఉండాలి, నెగిటివ్ ఉండకూడదు. ఎంత క్యాన్సర్ వచ్చి ప్రాణం పోతుందన్నా పాజిటివ్ ఉండాలి. నేచర్ కి ఏదో మంచి థ్యాంక్స్ జరుగుతుంది అని అంతే, అంతే, ఇంకా వేరే కోణమే లేదు. ఎప్పుడు అవకాశం చెప్పారు కదా సార్. ఒకటి అవకాశం లేక అంటే ఇంత వండర్ఫుల్ ఆపర్చునిటీ ఎంతో మంది అవకాశం లేక ఎదురు చూస్తున్నారు. సో మనకు వండర్ఫుల్ ఆపర్చునిటీ దొరికింది కదా, ప్రతి ఒక్కరికి కూడా మనం అది కల్పించాలి సార్. ఇది ఇండస్ట్రీ ఆపర్చునిటీ అనేది తెలియజేయాలి. పోస్టర్ ఓకేనా మేడం? మీరు అది ఎస్ సార్, నేను కూడా 100 ఫ్యామిలీస్ కి పెట్టుకున్నారు, అవేర్నెస్ కల్పించాలనేది సంకల్పం పెట్టుకున్నా సార్. అంతే. 10 మెంబర్స్ అయ్యారు సార్. ఏప్రిల్ 1 నుంచి పెట్టుకున్నాను సార్. ఇప్పుడు మీరు రెగ్యులర్ ఇన్కమ్ లో ఉన్నారు కానీ సాటిస్ఫాక్షన్ ఇన్కమ్ లోకి వెళ్తారు. ఓకే, ఎస్ సార్. ఖచ్చితంగా రోజు 15 minutes 2 సార్లైనా, నన్ను అడిగితే మాత్రం 3 సార్లు అంటాను. ఎందుకంటే 3 సార్లు మనం ఎట్లాగైతే టిఫిన్ భోజనం ఈ దేహానికి ఇస్తున్నాము, మనసుకు కూడా ఒక 15 minutes ఓపిక్గా 15 minutes సైలెంట్ గా ఉండడం. ఏమవుతుంది అని అంటే మన యొక్క ఫ్యూచర్ కి సంబంధించిన జ్ఞానం మనలోనే ఉంది, మనలోనే ఉంది. ఇప్పుడు నా టీంని ఎట్లా గైడ్ చేయాలనే జ్ఞానం ఎక్కడుంది? బయట లేదు, నాలోనే ఉంది, నాలోనే ఉంది. దాన్ని ఇంట్యూషనల్ బాడీ అంటారు. ఇంట్యూషనల్ బాడీకి బయట ఉండదు, లోపల ఉంటుంది. ఫిజికల్ బాడీ బయట ఉంటుంది. ఇంట్యూషనల్ బాడీని రీచ్ అవుతారు. ఈ సైన్స్ ని తెలుసుకోవాలి కొంచెం దయచేసి. బయట ట్యూషన్ ఎట్లయితే తీసుకుంటామో మన చదువుకు సంబంధించి, మన ఫ్యూచర్ కి సంబంధించి లోపల నుంచి ట్యూషన్, దాన్నే ఇంట్యూషన్ అంటాం. సహజాతం అని సహజ అవబోధన, ఎస్ సార్. సహజ అవబోధన కదా. అది దాన్ని కరెక్ట్ గా రీచ్ అయితే, ఇప్పుడు నాకు కొన్ని తెలియట్లేదు ఎలా ముందుకు తీసుకెళ్ళాలి అని, అప్పుడు నాకు ఖచ్చితంగా ఇంట్యూషన్ వస్తుంది. ఇదిగో ఈ విధంగా పోస్టర్స్ తోటి, ఈ విధంగా ఎడ్యుకేషన్స్ తోటి, స్టార్ ఎడ్యుకేషన్ తోటి వెళ్ళమని నాకు సజెషన్స్ వస్తూనే ఉంటాయి. ఇన్నర్ పవర్ చాలా గొప్పది. వివేకానందుల వారి నుంచి ఎంతో మంది గొప్ప వాళ్ళు చెప్పింది ఇది. సరేనా? ఎస్ సార్. మీరు దీన్ని 15 3 పావు గంటలు అండి, గంట కూడా కాదు, 3 పావు గంటలు. అట్లా ఒక 40 రోజులు. వచ్చే నెల 12వ తారీఖు చాలా ఫేమస్. కరెక్ట్ గా 40 రోజులు అవుతుంది. మీరు పౌర్ణమి వరకు చేయండి, బాగుంటుంది. సరేనా? చాలా ఎఫెక్టివ్ గా కూడా ప్రెజెంటేషన్ ఇవ్వగలుగుతారు, అవకాశాలు మీ దగ్గరికి వస్తాయి. టుడే ఆన్వర్డ్స్ స్టార్ట్ చేయండి 40 days. ఓకే, థ్యాంక్ యూ సూర్య హ్యాండ్ రేస్ చేసా. సార్ థ్యాంక్ యూ సార్. అది లేదు సార్, అది అశోక్ సార్ చెప్తే ఒకటి చెప్పడిగా ఎంత ముందుకు తాబేలు కుందేలు. అయితే మీరు కూడా ఒక వీడియో అప్పట్లో అంటే ఒక 15-20 days బ్యాక్ ఒక వీడియో వేసేవారు మనకు ఏదన్నా దేంట్లో స్టార్టింగ్ లో. ఆ వీడియో ఏంటంటే లైన్స్ ఉంటాయి, బాల్స్ ఇక్కడ, బాల్స్ ఇక్కడ ఉంటాయి. అయితే ఆ పర్సన్ ఏంటంటే ఒక పర్సన్ ఇక్కడ స్టార్ట్ చేస్తాడు, ఒక పర్సన్ ఎండింగ్ లో స్టార్ట్ చేస్తాడు. అంటే అప్పుడు నాకు ఏం కనెక్ట్ అయిందంటే అక్కడ హార్డ్ థింగ్ ముందు ఎంచుకుంటాడు. అయితే మన యొక్క ఫుడ్ సప్లిమెంట్స్ కూడా ఏదైతే ఉన్నాయో, మన యొక్క ప్రొడక్ట్స్ కూడా మూలాల నుంచి వర్క్ చేసేది అనేది ఎగ్జాంపుల్ పర్ఫెక్ట్ ఆడ షూట్ అయినట్టు అనిపించింది సార్ నాకు. ఎందుకంటే ఇప్పుడు మెడిసిన్ అనేది విత్ ఇన్ 1-2-3 hours లో అది రిలాక్సినేషన్ ఇస్తుంది, కానీ మనది మూలాల నుంచి వర్క్ చేస్తుంది, మళ్ళీ రిపీట్ కాకుండా అది పర్ఫెక్ట్ గా వర్క్ అనేది జరుగుతుంది అనేది ఆడ నాకు ఆ యొక్క వీడియోలో మెడిసిన్ కి మన దానికి పర్ఫెక్ట్ గా సూట్ అయిందని అది నాకు అట్లా అనిపించింది సార్. అది ఎగ్జాంపుల్ గా. ఒకటి సూర్య, ఒకటి ఏంటంటే రైట్ ఇన్ఫర్మేషన్, మంచి డైట్ ఫాలో అయితే కనుక, కొంచెం ఓపిక్గా వాళ్ళు ఉండగలిగితే అల్లోపతి కంటే ఇంకెక్కువ మంచిగా మనకి రిజల్ట్ వస్తుంది. కాబట్టి వాళ్ళు అట్లా ఉండాలి, కంట్రోల్ చేసుకోవాలి. చక్కటి మంతెన డైట్ కి
మనది యాడ్ చేస్తే సూపర్ బిగా రిజల్ట్. ఎస్ అంతనే డైట్ ని ఫాలో అవ్వగలరు. కానీ ఆ ఓపిక ఉండాలి. 40 రోజులైనా, రెండు నెలలైనా, 90 డేస్ అనుకోండి. ఎంత పెద్దదైనా సరే చెక్ పెట్టగలుగుతారు, ఎంత పెద్ద ప్రాబ్లంకి. కానీ లేట్ నైట్ భోజనాలు, టిఫిన్లు, ఉదయం ఖచ్చితంగా టిఫిన్, దోశలు, పూరీలు. అసలు ఉదయం పూట అది రిసీవ్ చేసుకోదు పేగు, డైరెక్ట్ కారాన్ని. ఫ్రూట్స్ తో స్టార్ట్ చేసి ఫ్రూట్స్ తోటి ఎండ్ చేయాలి. ఎర్లీ మార్నింగ్ అసలు చట్నీలను రిసీవ్ చేసుకోదు పేగు. దాన్ని మనం ఇబ్బంది పెడుతుంటాం. అవసరమైతే సద్దన్నం ఉంటుంది చూసావా మజ్జిగతోటి, అది ఎంత బలమో. అది పేగు రిసీవ్ చేసుకుంటది, పొద్దున్న కారాన్ని రిసీవ్ చేసుకోదు. జఠరాగ్ని పైన అగ్ని పెరిగినప్పుడు, సూర్యుడు పెరుగుతున్నప్పుడు అప్పుడు రిసీవ్ చేసుకుంటది. అప్పుడు ఒక్క పూట ఆ కూరకారం ఓకే. ఇది చిన్న ఇది తెలుసుకోవాలి. అది తెలియక మనము ఏం చేస్తామంటే చాలా బద్ధకస్తులం అయిపోతూ ఉంటాము, పని చేయబుద్ధి కాదు. పెరుగు ఉదయం పూట కొంచెం మజ్జిగలాగా అంటే బాగుంది. ఏం లేదు, పెరుగుకి మజ్జిగ తేడా ఏంటంటే పెరుగు అరగడానికి టైం తీసుకోవడం వల్ల వేడి కొంచెం జనరేట్ అవుతుంది. వేడి తగ్గాలన్న వాళ్ళు మజ్జిగనే. పెరుగుకి మజ్జిగ తేడా ఏంటంటే పెరుగు అరగడానికి ఎక్కువ తిప్పుతుంది అనమాట ఫ్యాన్ని, అప్పుడు హీట్ పెరుగుతుంది ఇంకొంచెం. కానీ పేగులకు బలం, రెండు బలమే. పెరుగు చాలా బలం. వేడి లేకపోతే తినొచ్చు పెరుగు. సో ఇక్కడ ఇది పాయింట్ చెప్పబోయాను. డైట్ కు మన ప్రొడక్ట్స్ ఇంకా యాడ్ చేయడం చాలా యాడ్ చేస్తే బాగుంటుంది. అట్లా మంచి రిజల్ట్ తీసుకోవచ్చు. ఓకే, సరే గుర్తొస్తుంది చెప్తా. సురేష్. థ్యాంక్ యూ సార్. సో ఎప్పుడు విన్న సబ్జెక్ట్ ఇంకా సార్ మీరు సార్ చెప్పిన తర్వాత మీరు మాట్లాడు. కృష్ణ సార్. నేనైతే ఎవ్రీ ప్రోగ్రామ్ లో కొత్తగా అయితే అప్డేట్ అవుతున్నా సార్. ఖచ్చితంగా నేను ఇంకా ముందుకెళ్ళడానికి, టీంని ముందు తీసుకెళ్ళడానికి ఖచ్చితంగా పాయింట్స్ ఉపయోగపడుతున్నాయి. అంటే తెలిసిన పాయింట్ ఇంకొంచెం క్వాలిటీగా, ప్రొడక్టివ్గా మీరు చెప్తుంటారు కదా సార్. మన ఒక ఫైటర్ ఉంటాడు కదా సార్, తను పేరు గుర్తుకు రావట్లేదు నాకు. బ్రూస్లీ. 1000 సార్లు ప్రాక్టీస్ చేయడం కాదు, ఒకే కిక్ ను 1000 సార్లు ప్రాక్టీస్ చేసే వాళ్ళకి నేను భయపడతా అంటుంటాడు కదా. ఇప్పుడు మేము చేసేది అదే అనిపిస్తుంది నాకు మీ దగ్గర నుంచి. మళ్ళీ అదే వినడం. సో ఇప్పుడు ఇక్కడ ఒక చిన్న పాయింట్ చెప్పాలనుకుంటున్నా సార్, ఒక అప్డేటెడ్ పాయింట్. ఇక్కడ సునీత మేడం, భవానీ మేడము, బోడగనే సార్, మీరు అందరు కూడా మీ లెఫ్ట్ ఎన్ని స్టార్స్ అయ్యిండు, రైట్ 250, 500 అవ్వడానికి మీ 10 స్టార్స్ ని మీరు ఎలా చెక్ చేసుకోవాలి, ఒక 500, 1000 అవ్వడానికి మన 25 స్టార్స్ ని మనం ఎట్లా చెక్ చేసుకోవాలి. ఆ చెక్ చేసుకోవడానికి మన కంపెనీ ఇంకా సింప్లిఫై చేసే విధంగా ఒక ఆప్షన్ ఇచ్చింది మన కంపెనీ. అది ఒకసారి చూపిస్తా చూడండి, ఈజీగా మీరు గుర్తుంచుకుంటారు. ఇక చూడండి, మన ఐడి ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ అనాలిసిస్ అని ఉంది చూడండి. అనాలిసిస్ క్లిక్ చేస్తే ఎంత చక్కగా కంపెనీ చూపిస్తుందో చూడండి. నెట్వర్క్ పర్ఫార్మెన్స్, స్టార్ ర్యాంకుడ్, డిస్ట్రిబ్యూటర్ ఓవర్వ్యూ. మీ ఇక్కడ టోటల్ స్టార్స్ ఎంతమంది ఉన్నారు? 5 ఉన్నారు. ఫస్ట్ ఆర్గనైజేషన్ లో 3, సెకండ్ ఆర్గనైజేషన్ లో 2. ఇది జస్ట్ ఇట్లా మీరు ఓపెన్ చేసి నైట్ పడుకునేటప్పుడు చూసుకుంటుంటే మనం ఎన్ని అనుకున్నాం, ఎన్ని కంప్లీట్ అయినాయి, ఇలా ఈజీగా. ఇప్పుడు మీ సీనియర్ కాల్ చేసి అడిగినా కూడా అయ్యో నాకు తెలియదు సార్ అనకుండా చేసుకుంటే ఈజీ చెప్పగలుగుతారు. సూపర్, వండర్ఫుల్. చూడండి, ఎప్పటికప్పుడు మనకి ఏం కావాలో అన్ని సెట్ చేసి, నేను అదే చెప్పాను, ఇది హార్డ్ థింగ్. మనం కస్టమర్ దగ్గర టైం తీసుకోవడం హార్డ్ థింగ్, దీన్ని క్రియేట్ చేయడమే హార్డ్ థింగ్ కదా. అన్ని హార్డ్లు కంపెనీనే చేస్తుంది, మనం సింపుల్ గా వేయాల్సిన షేరింగే ఇంపార్టెంట్. రైట్ సార్. సో ఈరోజు మాకు ప్యాసివ్ నాలెడ్జ్ అనే టాపిక్ మీద, అటెండెన్స్ మీద టాపిక్ తో స్టార్ట్ అయ్యి ఫోకస్ చేయాల్సిన దాంతోనే ఎండ్ అయింది. కరెక్ట్గా ఏది కావాలో అది వచ్చింది సార్ ఈరోజు. సో ఇక్కడ ప్యాసివ్ నాలెడ్జ్ ఉందా, బిజినెస్ ఆపర్చునిటీ ఉంది అనేది మనకు తెలుస్తుందా? ఎందుకంటే మన డౌన్లో టీం వస్తుంది, ఇన్కమ్ వస్తుంది, రిటైల్ జరుగుతుంది, ఇది ఒక ఆపర్చునిటీ ఉంది, ఇందులో మనం ముందుకెళ్తున్నాం, ఇది మన ఫ్యూచర్ ప్రాజెక్ట్ అనేది మనకు తెలుస్తుందా లేదా అనేది ఇంపార్టెంట్. ఇంకోటి ఇన్కమ్ ఇంట్రెస్ట్ ఉందా లేదా అన్నారు. సో అది కూడా చెక్ చేసుకోవడం అనేది కూడా ఇంపార్టెంట్. ఇన్కమ్ ఇంట్రెస్ట్ లేని వాళ్ళు ఎవరున్నారు, ప్రతి ఒక్కరికి అవసరమే, కానీ దాన్ని కన్సిస్టెన్సీగా ప్రాక్టీస్ చేయడం అనేది బలమైన కోరిక ఉందా. స్టార్ 500
వరకు నాకు కాన్ఫిడెన్స్ ఉందంటే నేను వెళ్ళగలను అనే కాన్ఫిడెన్స్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా అది పూర్తి చేయగలుగుతారు. అది ఎంత పెద్ద మైలురాయి అయినా. ఐకెన్ అన్న వాళ్ళు నీ దగ్గరే ఉంటారు. ఆ, ఈ టీమ్ అంటే ప్రతి ప్రోగ్రామ్ లో ఉంటారు ఐకెన్ అని. అసలు వాళ్ళు కారణాలు పట్టించుకోరు. ఏదో ఒక రూపంలో ఐకెన్ మిస్ అయ్యిద్ది సురేష్. yes sir. నాకు నేమ్ లిస్ట్ లేదనో సంథింగ్ వాళ్ళు రావట్లేదనో ఏదో ఒక ఐకెన్ మిస్ అవుతుంది, వాళ్ళకి తీసేస్తుంది ఐకెన్ వాళ్ళ దగ్గర నుంచి. ఆ కాన్ఫిడెన్స్ కోల్పోతారు, నేను చేయగలను అనేది. అది మనం పాయింట్ చెక్ చేయాలి. సరే, ఐకెన్ అనేది పర్మనెంట్ ఉండాలంటే ఎట్లా సార్ అని నన్ను అడిగితే నా అనుభవం నుంచి నేను చెప్పాలంటే ఈ అట్మాస్ఫియర్ ఉంటే ఆటోమేటిక్గా అది వచ్చేస్తుంది. నేను అదే నా ఎక్స్పీరియన్స్ లో గమనించింది. ఎన్నో సార్లు పడుతూ లేస్తూ వెళ్తున్న క్రమంలో సార్ చెప్పినట్టుగా సార్ ఎక్కడ ఉంటే అక్కడ, సార్ ఏ ప్రోగ్రామ్ ఉంటే ఆ ప్రోగ్రామ్ ఉంటే చాలు ఆటోమేటిక్ గా మనం సెట్ అయిపోతాం. నాతో ఉంటే చాలు, నేను ఐకెన్ దగ్గరికి తీసుకెళ్ళిపోతాను. అంతే. సో ఇక్కడ అటెండెన్స్ టాపిక్ లో ముఖ్యంగా మెంటర్ ఉన్న గ్రూప్ లో యాక్టివ్ ఉన్నామా లేదా, అది వాట్సాప్ లో కానీ జూమ్ లో కానీ కన్సిస్టెన్సీగా జస్ట్ ఐఎమ్ రెడీ ఏముంది 5 పెట్టారు, ఐఎమ్ రెడీ సార్ మనం పెడితే మన కోర్ టీం రెస్పాండ్ అవుతుంది ఆటోమేటిక్ గా. అది చాలా బూస్టింగ్ కూడా, వాళ్ళకి కూడా చాలా బూస్టింగ్ అవుతుంది. సో నెక్స్ట్ పాజిటివ్నెస్ అనే దగ్గర ఆలోచింపజేయడం మాటల ద్వారా చేతల ద్వారా. సో ఈ ఇయర్ మొత్తం మేము పెట్టుకున్న సంకల్పం ఇక్కడ ఈ పాయింట్కి ఏం పెట్టుకున్నామంటే నేను నా 500 ఎబో కోర్ టీం అందరికీ నేను చర్చించింది ఏంటంటే, నేను నా డిజి రాక్ స్టార్ కి నేను ప్లాన్ చేస్తా, మీరు చేయండి, అందరం కలిసికట్టుగా ప్రయత్నం చేద్దాం. ఏం జరుగుతాయనే సెకండరీ, ప్రయత్నాల్లో మనం ఉందాం అనుకున్నాం. నేను 3 నెలల్లో కంటిన్యూగా 2 సార్లు డిజి రాక్ స్టార్ అయ్యాను. అనిత మేడం 3 నెలలు 3 సార్లు అయిపోయింది. మంజుల మేడం సిల్వర్ స్టార్స్ అయింది. అట్లా టీంలో ఉన్న వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క సాధించడం అనేది నాకు హ్యాపీ బూస్టింగ్ ఇచ్చింది అనుకో. ఇప్పుడు ఇంక్యుబేటర్ కూడా నేను ట్రై చేస్తున్నా, ఈ వీక్ ఇంక్యుబేటర్ కూడా కంప్లీట్ చేయబోతున్నా. సో అట్లా టీంతో చేపిస్తూ మనం చేయడం, ఆ 2 ప్రాక్టీస్ చేస్తే ఏంటంటే ఇంకొంచెం మనకు కూడా ప్రాక్టీస్ అనేది ఇంకా ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. సో ఇక్కడ పాజిటివ్నెస్ దగ్గర చెప్పిన పాయింట్స్ లో మైండ్ సెట్ ఒకటి మార్చుకోవాలి. మనీతో ఎన్ని బాధలైనా తీర్చుకోవచ్చు అనేది నేను రాసుకున్నా. మనీ ఉంటే ఏదైనా చేయగలుగుతాం. ఇప్పుడు అమ్మ ప్రేమ అనేదో మనం చెప్తుంటాం డైలాగ్, సార్ ఎప్పుడు అంటుంటాడు, అమ్మకు కావాల్సిన డ్రీమ్ ని ఫుల్ఫిల్ చేయడానికి అయితే ఉపయోగపడుతుందిగా. సో ఆ మనీ అనేది చాలా ఇంపార్టెంట్. చేతకాని మాటలు అసూయ అస్సలు ఉండకూడదని వీడియోలో ఒకటి చెప్పడం జరిగింది. ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ మీద క్లారిటీ అండ్ నలుగురితో మాట్లాడే విధానం రెస్పెక్ట్ ఉండడం. అంటే ఒక ప్రాస్పెక్ట్ తో మాట్లాడుతున్నాం, ఒక కస్టమర్స్ తో మాట్లాడుతున్నాం, కస్టమర్ ఏదన్నా అన్నా కూడా, ఒక ప్రాస్పెక్ట్ ఏదన్నా మనకు కౌంటర్ లాగా మాట్లాడినా కూడా వెంటనే మనం రియాక్ట్ అయ్యి రెస్పాండ్ అయ్యి మనం గట్టిగా అనడం అట్లాంటివి చేయకుండా ఒక రెస్పెక్ట్ గా మాట్లాడుతూ వాళ్ళకి అర్థమయ్యే భాషలో అర్థమయ్యేటట్టు చెప్తే ఆటోమేటిక్గా అందరు మనతోనే ఉంటారు. దెర్ ఇస్ నో రూట్. నో ఆధిపత్యం అనే ఫ్లేవర్ని తీసి పడేయాలని చెప్పాడు సార్. మీ మాట ప్రేమగా ఉండాలి, స్నేహంగా ఉండాలి. సో మనం ఎంత టీంతో అంత ఫ్రెండ్షిప్ మెయింటైన్ చేస్తే ఆటోమేటిక్గా వాళ్ళు కూడా ఈజీగా మనం ఏమంటారు ఒక స్వేచ్ఛగా మనతో ఉండగలుగుతాం. ఇబ్బంది పెట్టినట్టుగా అస్సలు ఉండద్దు, అట్లుంటే ఎదగడం కష్టం అవుతుంది. సో అందరినీ విన్ విన్ ఫార్ములా అంటున్నాం కదా, అందరు ఎదగాలి, మనం ఎదగాలనుకుంటున్నాం కాబట్టి. సో ఇక్కడ ఇబ్బంది పెట్టినట్టుగా ఉండకుండా వాళ్ళను ఆలోచింపజేసే విధంగా సైంటిఫిక్ గా చెప్పేలాగా చేయడం అనేది ఇంపార్టెంట్. మీరు రావాలి మేడం, రాకపోతే ఎట్లా మేడం అన్నదానికి సో మీ అటెండెన్స్ ఎంత ఉంటుంది అనేది కూడా చూసుకోండి. ఇది ఇంపార్టెంట్ అని సార్ చెప్పింది దానికి తేడా లేదు. సో చెప్పే విధానమే అదే పాయింట్, ఏ విధంగా చెప్తున్నాం అనేది సైంటిఫిక్ గా ఇంపార్టెంట్. టైం తీసుకోవడంలో నేర్పు ఉండాలి అనేది, అంటే టైం టేకింగ్ స్కిల్లే, టైం ఇవ్వడం కూడా ఒక స్కిల్లే. సో మనం ప్రాస్పెక్ట్ టైం ఇవ్వట్లేదు, కస్టమర్ టైం ఇవ్వట్లేదు అని మనం ప్రతిసారి చెప్పుకుంటున్నాం కదా, మనం టైం ఇస్తున్నామా లేదనేది కూడా మనం చెక్ చేసుకోవాలి. మనం ఇక్కడ టైం ఇస్తే అక్కడ జరగాల్సింది జరుగుతుంది, మనం చేయాల్సింది చేస్తే రావాల్సింది వస్తుంటుంది. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. ప్రజెంటేషన్ కోసం కానీ ప్రోగ్రామ్ ప్రమోషన్ కోసం కానీ మనీ ఇవ్వకుండా లీడ్స్ అయితే ఇస్తారు. ఇది 100% సార్ చెప్పింది. 3000 పెట్టి కొనాలంటే కష్టమేమో కావచ్చు. మా పెద్దమ్మకి చెప్పిన సార్ వినట్లేదు, మా అక్కకి చెప్పిన సార్ వినట్లేదు. పెద్దమ్మ నువ్వు తీసుకోకున్నా కానీ సరే, నువ్వు అమౌంట్ ఇబ్బంది అయినా కానీ నీ లీడ్స్ ఇవ్వు పెద్దమ్మ, నేను ఇది కెరీర్గా పెట్టుకుంటున్నా, నీ లీడ్స్ నాకు ఉపయోగపడతాయి అంటే ఖచ్చితంగా మీకోసం వస్తాయి. అంటే మనం ఏ పని చేసినా ఏం ఆలోచించినా అక్కడ నుంచి నెట్వర్క్ ఎలా క్రియేట్ చేస్తున్నాం అనే ప్రశ్ననే రావాలి. అది వస్తే ఆటోమేటిక్గా ఆలోచన వస్తున్నట్టు. నెక్స్ట్ రీటైల్ని ఎంజాయ్ చేస్తున్నారా లేకపోతే మొక్కుబడిగా ఇస్తున్నారా అని సార్ అన్నారు. సో వాస్తవానికి ఇది మనం క్వశ్చన్ చేసుకుంటే మనకు కస్టమర్ బెస్ట్ ఫీడ్బ్యాక్ ఇచ్చిన కస్టమర్స్ ఎవరు, టోటల్ కస్టమర్స్ ఎంతమంది ఉన్నారు,
టోటల్గా సెల్ఫ్గానే పెట్టుకుంటున్నామా, ఇట్లా ఎన్నో రకాల ప్రశ్నలు వస్తున్నాయి సార్ ఈ పాయింట్ చెప్పిన తర్వాత. సో ఈ విధంగా మనకు ఒక చెక్ లిస్ట్ ఉండడం అనేది ఇంపార్టెంట్. సో ఇది 100% వాస్తవం. నిరంతరం హెల్త్ గురించి ఆలోచించే వాళ్ళు మాత్రమే రీటైల్ ఎంజాయ్ చేస్తారు, అది మాత్రం పక్క. మన డైట్ గురించి మనం ఫాలో అవ్వడం, మన ఆరోగ్యం మీద మనమే రీసెర్చ్ చేసుకోవడం. సో ఎక్కడెక్కడనో ఏదేదో రీసెర్చ్ చేస్తున్నాం. సో మనకు ఒక ఇష్యూ వస్తుంది, ఎందుకు వస్తుంది ఏంటి అనేది మనమే సెల్ఫ్ రీసెర్చ్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఆ రీసెర్చ్ చేసుకుంటే ఆటోమేటిక్గా సెల్ఫ్ చేంజ్ మనం చేసుకుంటే మిగతా బయట ఉన్న వాళ్ళని కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఫస్ట్ నా డైట్లో నేను కొన్ని మార్పులు తెచ్చుకున్నా, వెంటనే నేను ఇతరులకు చెప్పగలుగుతున్నా. ఏం మార్పులు తెచ్చుకున్నారు? ఫుడ్ విషయంలో కేరింగ్ తీసుకుంటున్నా సార్. ఈవినింగ్ కంప్లీట్ ఆయిల్ కానీ నూనె కానీ కారం కానీ ఉప్పు కానీ వీటిని దగ్గర రానియట్లే. అయితే ఫ్రూట్స్, ఇప్పుడు స్మార్ట్ గౌతమ్ మీద ఇన్నిసార్లు చెప్తున్నాం, ఇంత అరగడానికి ఇంత టైం పడుతుంది, మనమే పాటించకపోతే ఎట్లా? అది పదే పదే చెప్పి ఏంటంటే మాకు సబ్ కాన్షియస్ లో స్టోర్ అయిపోయింది సార్. ఎందుకో ఎక్కడ జాగ్రత్త తీసుకోవాలనేది. ఇప్పుడు సార్ ఊరికే కీర దోసకాయ అంటాడు హరి సార్, అదేందా అని చెప్పి ఒకసారి సెర్చ్ చేసిన నెట్లో. కీర దోసకాయ అరగడానికి అరగంట టైం పడుతుందంట, 30 నిమిషాలు అరిగిపోతాడు అది. ఫ్రూట్స్ అయితే 3 గంటలు అరిగిపోతుంది. సో అట్లా ఒక్కొక్క ఐటమ్ ఏదైతే తొందరగా అరుగుతుందో, ఎట్లా కార్బోహైడ్రేట్ ఫుడ్ ఫుల్గా తీసుకుంటున్నాం మధ్యాహ్నం. సో ఇట్లా కూడా చెక్ చేసిన నేను. ఒక 2 times రైస్ తీసుకొని వెయిట్ చెక్ చేసుకుంటే వెయిట్ పెరుగుతుంది. మళ్ళీ ఒక్క పూటనే రైస్ తీసుకొని మార్నింగ్ జొన్న గడక, ఈవినింగ్ ఫ్రూట్స్, ఒకరోజు రాగి జావా, ఒకరోజు ఓట్స్, 2-3 రోజులు కనీసం వీక్లీ ఓట్సే తీసుకుంటున్నా. ఓట్స్ మంచిగా సూపర్ ఉన్నాయి, ఎమ్మె ఉన్నాయి. సో అలా చెక్ చేసుకుంటే మళ్ళీ వెంటనే ఒక 3 kgs తగ్గిన. అంటే ఈ మార్పు ఫుడ్లోనే ఉంది అనేది కంప్లీట్గా అర్థమైంది. ఫుడ్తోనే అన్ని సాధ్యమవుతున్నాయి. ఖచ్చితంగా డైట్ విషయంలో మనం ఖచ్చితంగా కేరింగ్ తీసుకోవాలి. ఇది అసలు పరమ ముఖ్యమైన పదం. ఇది నేను ఉండలేను అనే పదాన్ని తీసేయాలి. సార్ చెప్పింది 100% నిజమే. హరిసార్ ఈరోజు ఇది పాటించమన్నాడు, పక్కా ఇది ట్రూ అంటాం. నైట్ ఏమవుతుంది, ఇవాళ నేనేం తినద్దు అని అండర్లైన్ చేసుకుంటాం. అమ్మ ఏదో ఒకటి వేడివేడిగా బోండాలు వడలో తెచ్చి ముందు పెట్టింది అనుకోండి, మనసు ఒప్పుకుంటుందా? ఒప్పుకోదు. అందుకే మనం ముందే అమ్మ నువ్వు స్ట్రిక్ట్గా ఇది చేయొద్దు అని మనం ముందే అలవాటు చేసుకున్నాం అనుకోండి. ఇదివరకేమో మీరు ఇది తినండి అని మా పేరెంట్స్కి చెప్పేది, అస్సలు పాటించలే. నేను ఏం తినాలనుకుంటానో అది చేయమని చెప్పిన తర్వాత ఏపో మళ్ళా నాన్నకోటి నీకోటి ఇవన్నీ కాదు, అందరం ఒకటే చేసుకొని తిందాం అనే కాడికి వచ్చింది. అంటే ఎవరు మారాలని అర్థమైంది? నేను మారాలని అర్థమైంది. నేను మారితే నా చుట్టూ మారింది. ఇంకోటి ఏంటంటే మెడిటేషన్ కూడా స్టార్టింగ్లో చెప్తే సరిగ్గా చేయకపోయేది. సో హరిసార్ ఇక్కడ డైలీ చేపిస్తున్నాడుగా, నేను ఇక్కడ చేస్తుంటే కరెక్ట్ ఆ టైంకి 1 గంట కొట్టినట్టుగా ఎక్కడున్నా వచ్చి అమ్మ కూడా కూర్చొని మెడిటేషన్ కూర్చుంటది. అంటే మనం మారితే మన ఎన్విరాన్మెంట్ మారుతుంది అనేది నాకు బాగా అర్థమైంది. సో ఇది సర్వీస్ ఇస్తున్నారా? 5th పాయింట్ దగ్గర మీ టీంకి సర్వీస్ ఇస్తున్నారా? ఎంతగా సర్వీస్ ఇస్తున్నారు? అంటే మాకు టీం ఉంది, మేము సర్వీస్ ఇస్తున్నాం. మరి నాకు టీం లేదు కదా సార్, ఎట్లా అంటే సార్ చెప్పారు కదా, జస్ట్ గ్రూప్ ఓపెన్ చేసి ఐఆమ్ రెడీ మేడం, మీరు చూసారా నా టీంలో 2 ఉన్నారు, నాకు టీంలో 2 ఉన్నారు మేడం, సార్ పెట్టారు కదా ఖచ్చితంగా మీరు రెస్పాండ్ అవ్వండి, నేను కూడా రెడీ అని పెడితే అప్పుడు సార్కి మనం వస్తున్నామని తెలుస్తుంది అని ఒక చిన్న చిన్న విషయాలను మనం అలవాటు చేసినాం అనుకోండి, ఎంత సందడి అంటే అంత సందడిగా ఉంటుంది, ఎంజాయ్ చేయాలి. అవును. సో ప్రజెంటేషన్లు కానీ జిఎస్ఎంలు కానీ ప్లాన్ చేస్తున్నారా? కమ్యూనిటీ కామర్స్లో బాగా తెలిసిన విషయం ఏంటంటే ఈరోజు సార్ చెప్పిన పాయింట్లో జూనియర్స్ సీనియర్స్ ఎలా కలిసిమెలిసి ఉంటున్నారు వర్క్ దగ్గర అనేది ఇంపార్టెంట్. ఈరోజు చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. సో ఇక్కడ ఉపహారం ప్రధాన ఆహారం గురించి కూడా చెప్పారు. సెలబ్రేషన్, నువ్వు ఎన్ని సెలబ్రేషన్స్ చేస్తున్నావు, నేనేం చేయలేదు సార్ అంటే అక్కడనే మనకు తెలిసిపోతుంది అన్నట్టు, అది మెయిన్ పాయింట్. ఇక ఫోకస్ చేయాల్సినవి ఏంటంటే సిల్వర్ స్టార్ మీద ఫోకస్, అది యాక్టివ్ ఇన్కమ్ అనుకోవచ్చు. మరి నేను ప్యాసివ్ ఇన్కమ్ కావాలంటే నేను కంటిన్యూగా డిజీ రాక్ స్టార్ అవుతున్నా సార్, కంటిన్యూగా సిల్వర్ స్టార్ అంటే అది ప్యాసివ్ ఇన్కమ్ కాదు, ఎంతకాలం అయినా కూడా మనం సిల్వర్ స్టారే. ఆ వచ్చిన సిల్వర్ స్టార్లో వచ్చిన కస్టమర్స్ నుంచి ఆ కస్టమర్స్ ఎంతమంది ఫ్యామిలీస్కి రీచ్ అవుతున్నాం అనేది ప్యాసివ్ ఇన్కమ్ అని సార్ చెప్పడం జరిగింది. సో 20 లాగిన్స్ 10 లాగిన్స్ అంటే వినడానికి మనకు కష్టంగా ఉండొచ్చు, కానీ 20 ఫ్యామిలీస్ అంటే మనం చేసే వర్క్ రిపోర్ట్లో మనకు తెలుస్తుంది కాబట్టి కొంచెం ఒక ధైర్యం. ఇప్పుడు సార్ చెప్పిన పాయింట్కి ఆ కస్టమర్ ఫ్యామిలీస్ని రీచ్ అవ్వడం వల్ల ఈ కస్టమర్ నుంచి లీడ్స్ రావచ్చు, లేదా ఆ ప్రాస్పెక్ట్ నుంచి లీడ్ రావచ్చు, ఆ క్రియేట్ అయిన కస్టమర్ నుంచి కూడా లీడ్స్ రావచ్చు. అంటే ఏ విధంగా మనం రిక్వెస్ట్గా అప్రోచ్ అవుతున్నాం అనే దాని మీదనే కంప్లీట్గా ఉంది. నెట్వర్క్ క్రియేషన్ జరగాలంటే రిక్వెస్ట్ అనేది అవసరం అనే ఇంటర్లింక్ కూడా ఇక్కడ అర్థమవుతుంది సార్. ఇక్కడ ఫైనల్గా మీరు మంజుల మేడంతో అన్నప్పుడు నాకు కూడా బాగా కనెక్ట్ అయింది. ఇది మన ఫ్యూచర్కి సంబంధించిన జ్ఞానం మనలోనే ఉంది. ఇప్పుడు చెప్పింది అంతా సార్ మనకి ఇచ్చిన నాలెడ్జ్, ఆ నాలెడ్జ్ అంతా మనలోనే ఉంది. సో ఏంటంటే ఏ టైంకి ఏం చేయాలనేది మనకు క్లారిటీ అనేది మిస్ అవుతుంటుంది. అందుకే మనకు అక్కడ మెంటర్ అనేది అవసరం.
సో మెంటర్ ఇచ్చిన నాలెడ్జ్ని కరెక్ట్గా మనం ఒక ప్రాసెస్ ప్రకారం స్టెప్ బై స్టెప్ రాసుకొని దాన్ని మళ్ళొకసారి మనం మననం చేసుకుంటే ఇంప్లిమెంటేషన్ చేయడానికి మనకి ఈజీ అవుతుంది అన్నట్టు. అది సో చేయాల్సిన ఇంకోటి పనిని ఎంత సింపుల్ గా చేస్తున్నామో దాని అనుకున్నటువంటి సైన్స్ ఏందో ముందు మనం తెలుసుకోవాలి. ఒక విషయం మాత్రం ఖచ్చితంగా సపోర్ట్తో పాటు ఇంకొకటి ప్రతి ఒక్కరిని గుర్తించే విషయంలో సార్కి మనం ఒకసారి గ్రాండ్ హార్ట్ ఇద్దాం. వర్క్ పోస్టర్లో అంటే సంకల్పం పెట్టుకున్నందుకు పోస్టరు, సాధించినందుకు పోస్టరు, ఇన్కమ్ 500 తీసుకున్నందుకు పోస్టరు, సిల్వర్ స్టార్ అయినందుకు పోస్టరు, డిజి రాక్ స్టార్ అయినందుకు పోస్టరు, లాగిన్ చేసి ఇంక్యుబేటర్కి ఒక పోస్టరు. అంటే పలానా వీళ్ళకే అనేది లేకుండా లాగిన్ అయిన వ్యక్తి నుంచి అప్ టు టాప్ ర్యాంక్ వరకు ప్రతి ఒక్కరికి కూడా గుర్తించే విధంగా మనకు సార్ గుర్తించడం అనేది ఇది మనం మాత్రం చాలా హ్యాపీ. టీం అంతా సందడిగా ఉంటుంది, గ్రూప్ కూడా సందడిగా ఉంటుంది. థ్యాంక్ యూ సార్. సో ఫస్ట్ మనము తెలుసుకోవాల్సినది ఏంటంటే హార్డ్ అనేది లేనే లేదు. హార్డ్ని ఎవరో సులువు చేయరు, మనమే దాన్ని హార్డ్గా తీసుకుంటూ ఉంటాం. కంపెనీ ఏదో తన పర్సనల్ పని అన్నట్టు మనం హార్డ్గా తీసుకుంటూ ఉంటాం. ఎవ్వరు హార్డ్ థింగ్ అని, కంపెనీ సింపుల్ పనే చెప్పింది, ఓనర్ చేయాల్సిన పనినే ఓనర్ చేసింది. కాకపోతే మనం ఓనర్ లాగా ఆలోచించాలి అనేది పాయింట్. నేనేం దాన్ని సింపుల్ చేయలేదు, ఉన్నది చెప్పా అంతే. రీచ్ అవ్వాల్సిన పద్ధతి చెప్పా, ఫ్యాన్ ఎందుకు తిరుగుతుందో దాంట్లోని సైన్స్ని సింపుల్గా చెప్పాను అంతే. ఓకే, మనం చేయాల్సిన పనే అట్లా. ఇట్లా అనుకుంటే మనకు సింపుల్ అవుతుంది కాదు, అది సింపుల్ పనే. ఇట్లా అనుకుంటే మనకు సింపుల్ అవుతుంది కాదు, అది ఉన్నదే సింపుల్ గా. అంటే చిన్న ఓనర్ చిన్న లాగా సంకల్పాలు, ఆలోచించడం చాలా సింపుల్. చిన్న చిన్న ఓనర్ లాగా సంకల్పాలతో ఆలోచించడం చిన్న చిన్న సంకల్పాలతోని అక్కడికి కంపెనీ పెట్టిన చిన్న అచీవ్మెంట్. చిన్న సంకల్పాలు చేసుకోవడం ఒకటి, దాంట్లో ఉన్న సైంటిఫిక్ థాట్ ఏందో తెలుసుకోవడం ఒకటి. ఎందుకు 10 స్టార్స్ అనేది పెట్టారు అంటే మినిమం నెట్వర్క్ ని క్రియేట్ చేసుకోవాలన్న ఆలోచన ఉండాలి. ఓనర్ ఇంకా ఇంకా న్యూ ఫ్యామిలీస్ కి రీచ్ అవుతూ ఉంటాడు. ఓనర్ న్యూ ఫ్యామిలీస్ కి రీచ్ అవుతూ ఉంటాడు. నువ్వు అట్లా ఓనర్ లాగా ఆలోచించాలి అనేది మెయిన్ విషయం. అది అక్కడ దాంట్లో ఉన్నటువంటి మర్మం. ఆ మర్మాన్ని మనం తెలుసుకోవాలి. మనం సింపుల్ అవ్వడానికి ఫ్యామిలీస్ అని చెప్పలేదు, అసలు ఫ్యామిలీస్ రీచ్ అవ్వడమే మన పని. ఇలా ఫ్యామిలీస్ అని చెప్పడం వల్ల మనకి భారం తగ్గుతుంది కాదు విషయం, అసలు ఫ్యామిలీ రీచ్ అవ్వడమే మన పని. దాన్ని సింపుల్ చేయడానికి నేను కనిపెట్టింది కాదు, అసలు అక్కడ ఉన్న విషయమే అది. నేనేదో కనిపెట్టి చెప్తుంది కాదు. నువ్వు ఒక యాజ్ ఏ ఓనర్గా, ఒక యూట్యూబ్ క్రియేటర్గా షేరింగ్ చేయడం అని చెప్పడం అనేది అది నీ యొక్క బాధ్యత. మా హోటల్కి రండి అనడం ఎంత కామనో అది ఓనర్ తత్వము. ఆ ఓనర్ తత్వాన్ని మనం పెంచుకోవాలి. అది నేను దీన్ని ఏదో సింపుల్ చేయడానికి చెప్పింది కాదు. కృష్ణ సార్, కృష్ణయ్య గారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. వండర్ఫుల్ సెషన్ సార్. అన్ని పాయింట్స్ బాగున్నాయి, మళ్ళీ డిస్కషన్లో ఇంకా క్లారిటీగా అర్థం అవ్వడం జరిగింది సార్. దాని మీద ఎట్లా గమ్యం గమనం సార్ బాగుంది. అది తెలిసింది సార్ ఈరోజు. దాంట్లో ముఖ్యంగా నాకు నచ్చిన పాయింట్ అదే సార్, 20 కస్టమర్ ఫ్యామిలీస్ కి మనం చేరుకోవాలనేది నేను కూడా చిన్న టార్గెట్ పెట్టుకొని చేయాలని అనుకుంటున్నాను సార్. ఆ విధంగా అందరం కొన్ని ఫ్యామిలీస్ కి అట్లా టార్గెట్ పెట్టుకుంటేనే అయితే చిన్న చిన్న టార్గెట్స్ చిన్న అట్లా అనుకుంటే ఎవరైనా సక్సెస్ అవుతారు. ఆ విధంగా ముందుకెళ్ళాలి సార్. ఈరోజు అన్ని పాయింట్స్ యాక్చువల్లీ కామన్ గా మనమే ఓన్ గా బిజినెస్ స్టార్ట్ చేసుకుంటే ఇంకొకరు వచ్చి మనకు నేర్పాల్సిన అవసరం లేదు. ఇట్లా సంకల్పాలు చెప్పుకోండి, ఇట్లా పోస్టర్లు తీయండి అని చెప్పాల్సిన పని లేదు. ఆటోమేటిక్ గా పెట్టుబడి పెట్టిన వ్యక్తికే పుడుతుంది ఆలోచన. నేను మంత్లీ ఇంతమందికి రీచ్ అవ్వాలి, ఇన్ని ఫ్యామిలీస్ కి రీచ్ అవ్వాలని ఆ ఓనర్ కి వస్తుంది. అది న్యాచురల్ గా పుట్టే థాట్ అది. కానీ ఇక్కడ మనం ఏంటంటే ఈ బిజినెస్ ని పూర్తిగా అండర్స్టాండింగ్ చేసుకోకపోవడం వల్ల మన ఆ ఓనర్షిప్ క్వాలిటీ అని చెప్తున్నాము. ఐకెన్ అనేది ఉండాలి సార్, అంతే. ఐకెన్. సో ఈ ఐకెన్ అనే పదం ఎప్పుడు చెప్పాను, మన వాళ్ళు రావట్లేదు లేకపోతే వాళ్ళు చేయట్లేదు అని అనుకున్నప్పుడు ఆ 500 కావచ్చు, 1000 కావచ్చు, 250 కావచ్చు, అసలు ముందు వాళ్ళకి ఆ స్టార్ కి నేను 250 అవుతాను అనే ఐకెన్ అనేది ఉందా?
నేను కూడా వాళ్ళు ఏ విధంగా అయితే సీనియర్లు ఇన్కమ్ ఎవ్రీ వీక్ తీసుకుంటున్నారో నేను తీసుకోగలను అనే ఐక్యం ఉందా అసలు వాళ్ళకి? అది మనం చెక్ చేయాలి, అది చెక్ చేసుకోవాలి. వీళ్ళు కావాలని కారణాలు చెప్తున్నారు, మేబీ అయి ఉండొచ్చు, కారణాలు అట్లనే చెప్తూ ఉండొచ్చు. లేకపోతే ప్రతి చిన్న కారణం వాళ్ళకి పెద్ద ప్రాబ్లంగా కనపడుతూ ఉండొచ్చు. కానీ ఐక్యం అని ఉన్నప్పుడు ఏమవుతుంది, అది తక్కువ అవుతుంది. థ్యాంక్ యూ. ఈరోజు చాలా ఓపిక్గా 7:15 వరకు ఎగ్జిక్యూటివ్స్ అందరూ సహకరించారు. డియర్ స్టార్ 250s, మీరు కొంచెం ఓపిక్గా కస్టమర్స్ని రీచ్ అయ్యేటువంటి మెంటాలిటీ తోటి వర్క్ చేసుకోండి, సక్సెస్ వస్తుంది. థ్యాంక్ యూ.